అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మీరు అనుకోవచ్చు ఏ పెద్ద సెలబ్రిటీనో లేకపోతే యూపీఎస్సీ సిరీస్ చాలా సిరీస్లు చూడడం వల్ల. బట్ ఈ కథ నిజమైన జీవిత కథ. ఒక మాటలో చెప్పాలంటే ఇది కథ కాదని చెప్పచ్చు. సో టుడే ఈజ్ మై స్పెషల్ గెస్ట్ దేవిక గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. దేవిక గారు నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ అంజలి ఫర్ హ్యావింగ్ మీ హియర్. అయ్యో, ఐ షుడ్ సే దట్ రియలీ. లేదు ఇబ్బంది పెట్టేశాను మిమ్మల్ని. లేదండి, ఇట్స్ మై ప్లెజర్. జనరల్గా నా ఎంట్రీస్ అన్నీ వచ్చిన గెస్ట్ ఒక బయోగ్రఫీలో ఉంటాయి. సో మీ కథ కొంతవరకు నాకు తెలిసినప్పటికీ ఒక బయోగ్రఫీలో స్టార్టింగ్ నుంచి తీసుకుందాం, అక్కడి నుంచే మొదలు పెడదామని అనుకుంటున్నాను. మిమ్మల్ని ముఖ్యంగా ఎంట్రీ తీసుకోవడానికి చాలా పెద్ద రీజన్ ఉందండి. చిన్న చిన్న కారణాలకే చాలామంది సూసైడ్ చేసుకుంటున్న ఈ రోజుల్లో మీరు సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎక్కడ తీసుకున్నా అలాంటి కథనాలు మీరు వింటూనే ఉంటారు. అలాంటిది లైఫ్తో మీరు ఎంత ఫైట్ చేశారు, సక్సెస్ అయ్యారు. సో ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ టు ఎవ్రీ వన్. అందరికీ చూపించాలి ఇది ఖచ్చితంగా అని అనిపించి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ వన్స్ అగైన్. లైక్ ఐ సెడ్, ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ అండి. ఇలాంటి కథలు ఎవరికైనా ఉపయోగపడితే అంతకంటే ఏం కావాలి. డెఫినెట్గా. బట్ మిమ్మల్ని కలిసేంత వరకు నేను దేవిక గారిని నేను గెస్ట్ను కలవడానికి వెడితే అక్కడ దేవిక గారిని చూసి మేము కాసేపు మాట్లాడుకున్నాం. మిమ్మల్ని కలిసిన తర్వాత అనిపించింది, అప్పటి వరకు నాదో పెద్ద గీతలాగా కనిపించింది, నాదే కష్టం, ఇంకెవ్వరికి ఇంత కష్టం లేదు అని. సో మీ కథ విన్నాక నా గీత నా స్టోరీ ఇంత అయిపోయింది. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఎవరి జీవితంలో వాళ్ళు ఉన్న బాధలకి నేనే పడుతున్నాను ఇన్ని బాధలు అనుకుంటారు. బట్ పక్క వాళ్ళ కథ విన్నప్పుడే అర్థమవుతుంది, అమ్మ వాళ్ళకన్నా నా కష్టం ఎంత అసలు అని అనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా మీ కథ ఎంతో మందికి ఉపయోగపడుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. చాలా మంది అన్నారండి ఈ విషయం. మై గాడ్, మీకు ఎంత నడుస్తుంది మీ జీవితంలో, యూఆర్ గోయింగ్ త్రూ సో మచ్, వీ షుడ్ంట్ ఈవెన్ బీ కంప్లైనింగ్, అసలు మేము నోరు మూసుకొని ఉండాలి అని. అసలు లేదండి, మీ కష్టం, మీ డిగ్రీ ఆఫ్ కష్టం, ఎంత కష్టమైన ప్రాబ్లమో అది మీరు అనుభవిస్తున్నప్పుడు మీకు అది కష్టమే ఉంటుంది. నాతో కంపేర్ చేసుకున్నప్పుడు మేబీ యూ విల్ థింక్ ఓకే, ఆవిడంత అనుభవిస్తున్నారు, మనకేంటి. ఇప్పుడు నాకంటే ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు కూడా నేను చూసారా అనుకోవచ్చు. కానీ ఎవరి కష్టంలో ఆ డిగ్రీ వాళ్ళకే అర్థమవుతుందండి. అది చాలా కష్టం. తలనొప్పి వచ్చినా కష్టమే, ఆర్ ఫైనాన్షియల్ నీడ్ ఉన్నా కష్టమే, దెన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఆ సిచ్యువేషన్లోంచి హౌ టు కమ్ అవుట్ అండ్ వాట్ టు డూ అనేది ఇట్స్ ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ బిన్ ఫైండ్ సొల్యూషన్స్ ఎనీ సిచ్యువేషన్. కరెక్ట్. అది ఒకళ్ళు నేర్పించారని కాదు. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న ఈ పారామీటర్స్లో ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో నాకు బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని వెతుకుంటాను. అది ఎంత కష్టమైన ప్రాబ్లం అన్నా. కరెక్ట్. ఐ థింక్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గివింగ్ అప్ అనుకుంటున్నాను నేను. కానీ మిమ్మల్ని చూసినప్పుడు నిజంగా అసలు చూస్తే ఇంత హ్యాపీగా ఉన్నారబ్బా, అసలు కనీసం ఏమీ తెలియకుండా ఎంత హ్యాపీగా ఉన్నారా అనిపించింది నాకు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. మా అందరి కోసం ముందైతే అసలు మీ పేరు, మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి, పేరెంట్స్ గురించి, సిబ్లింగ్ గురించి లెట్ us స్టార్ట్ ఫ్రమ్. పెద్ద కథ అండి, ప్లీజ్. రెడీ. కెమెరామెన్స్ కూడా చెప్పా ఈరోజు 3 గంటలు పెట్టినా మీరు ఆశ్చర్యపోకండి, ఎన్ని కార్డ్స్ మార్చుకోవాలో చూసుకోండి. నా పేరు దేవిక అండి, దేవిక బహుధనం ఆఫ్టర్ మ్యారేజ్, అండ్ బిఫోర్ దాట్ ఇస్ దేవిక గోటేటి. నేను వెస్ట్ గోదావరి భీమవరం నుంచి అండి. మాది చాలా చిన్న గ్రామం ఉండి, అందులో మా తాతగారు పెద్ద డాక్టర్ గోటెట్ సూర్యనారాయణమూర్తి గారు, ఆయన నా రోల్ మోడల్. ఎందుకో కూడా తర్వాత చెప్తాను. మా నాన్నగారు డాక్టరు, ఫ్యామిలీ ఆర్ ఫుల్ ఆఫ్ డాక్టర్స్, పెద్దనాన్నగారు అందరూ. సో వీ కమ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ, యునో కజిన్స్. మా అమ్మ సైడ్ ఒక 43 కజిన్స్ మేము, మా ఇటు సైడ్ ఒక 18 మంది కజిన్స్. సో ఒక బర్త్డే వస్తే ఎవరిని పిలవక్కర్లా, వచ్చేస్తారు. పండుగలకి పబ్బాలకి మీరే సరిపోతారు శుభ్రంగా. చాలా పెద్ద ఫ్యామిలీ. అండ్ బోత్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. అమ్మ వాళ్ళు వల్లూరు పాలకొల్లు నుంచి. సో చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఏమైందంటే పెద్ద ఫ్యామిలీస్లో పెరగటం ఒక చాలా అడ్వాంటేజ్. అది స్లోగా తగ్గిపోతుంది కదా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి మా చిన్నప్పుడే వచ్చేసాయి. అండ్ నాకు తెలియకుండానే, మనకి తెలియకుండానే, నాకని కాదు మనకు తెలియకుండా మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ వాల్యూస్ మనం ఇంబైబ్ చేసుకుంటాం. మనకు తెలియదు మనం నేర్చుకుంటున్నట్టు. స్కూల్కి వెళ్ళి ఏబీసీ నేర్చుకున్నట్టు కాదు కదా, రోజు చూస్తున్నాం వాళ్ళని. అలాగా నేను పెరిగింది
దెన్ మా అక్క నాకు 2 తమ్ముళ్ళు, మేము 4. సో మేమందరం పెరిగి ప్లస్ కజిన్స్తో జాయింట్ ఫ్యామిలీస్ కాకపోయినా బాగా కలిసేవాళ్ళం. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మధ్యన పెరిగామండి. మా తాతగారు లైఫ్ ఇస్ జస్ట్ ఇట్స్ అ బ్లిస్, మనకు వచ్చిన గిఫ్ట్ అని భావించిన ఆయన. మరంత నేను చిన్నప్పుడు నాకు అవన్నీ తెలియదు కదా, బట్ అదేంటో వాళ్ళ బ్రతుకు, వాళ్ళ చూడటం, వాళ్ళ రోజు ఉండటం, అవన్నీ అదే. ఇట్ రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ ఎవ్రీవేర్. మా గ్రాండ్ మదర్ వెరీ స్ట్రాంగ్ లేడీ, అంటే మా అమ్మగారు. దాన్ని ఇటు సైడ్ చూస్తే మా అమ్మగారి సైడు, మా అమ్మమ్మ గారు షీ లాస్ట్ హర్ హస్బెండ్, మా తాతగారు మా అమ్మగారి చిన్నప్పుడే. షీ వాస్ 45 or something. షీ హ్యాడ్ 11 children. అబ్బా, అటు సైడ్ 11, ఇటు సైడ్ 6. మా నాన్నగారు వాళ్ళు 6, మా అమ్మ వాళ్ళు 11 మంది. ఆవిడ మరి అందరినీ పెంచుకోవటం, దాన్ని మా మామయ్యలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఎవ్రీబడి స్టార్టెడ్ లివింగ్ ఇండిపెండెంట్లీ, బట్ ఐ సా మై అమ్మమ్మ వాస్ అ స్ట్రాంగ్ ఫోర్స్, అన్డిటర్డ్, అంటే అసలు స్థిరంగా అలా ఉండటం. అండ్ ఆవిడకి ఎంతసేపు గ్యాదరింగ్, ఫ్యామిలీని ఎంబ్రేస్ చేసుకోవటం, లవ్ తప్పితే ఇంకేమీ లేదు వాళ్ళకి. ప్రేమ ఆప్యాయతలు తప్పితే మా ఫ్యామిలీలో అటు ఇటు మేము ఏవి చూడలేదు, కలవడం. సో ఇదేంటంటే ఓహో మనం హ్యాపీనెస్ కోరుకోవాలి, ఆర్ హ్యాపీగా ఉండాలి, ఆర్ హ్యాపీగా ఉన్నాము. ఇది తప్పితే ఇంకొక ఇది లేదు మరి. పిల్లల చదువులు అవన్నీ నడుస్తున్నా ఒక ఆనందమైన ఒక గడియ ఒకళ్ళతో స్పెండ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అని మాకు మరి రెయిన్లో చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. అది అందరం కలవటం చేయటం. సో సమ్వేర్ దేర్ ఐ స్టార్టెడ్, ఐ థింక్ నేను అనుకోవడం, సీకింగ్ హ్యాపీనెస్. నా మంత్రాస్ కొన్ని ఉన్నాయి లైఫ్లో, దీనివల్ల అనుకుంటున్నా, ఫౌండేషన్ వల్ల. ఎక్కడ కూడా ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చిన ఫ్యామిలీస్లో, లైక్ మనీ సిచ్యువేషన్ అన్న, ఫైనాన్షియల్, హెల్త్, లేకపోతే ఎనీ పర్సన్స్ డెత్, బోత్ మై మదర్స్ సైడ్ ఫాదర్ సైడ్, దే మూవ్ ఫార్వర్డ్ ఫాస్ట్. అంటే అక్కడే కూర్చుని ఏడవటం, లేకపోతే బాధ చాలా ఉంటుందండి. ఎవరైనా ఐ హ్యావ్ లాస్ట్ పర్సనలీ మై హస్బెండ్ వెరీ ఎర్లీ, అండ్ దట్ బాధ ఎవరు తీయలేరు. కానీ అక్కడి నుంచి మూవ్ ఫార్వర్డే చెప్పారు మా వాళ్ళు. అది ఒక కథలా, ఒక పాఠంలాగా చెప్పలా. దే జస్ట్ షోడ్ ఇట్ బై ఎగ్జాంపుల్. మై గ్రాండ్ మదర్ కానీ, మై గ్రాండ్ ఫాదర్ కానీ, మై ఫాదర్ ఇస్ అ వెరీ కాన్ఫిడెంట్ మ్యాన్, వెరీ గట్సీ పర్సన్. హీ టుక్ ఆల్ అడ్వెంచర్స్ చేశారు, డాక్టర్గా వెళ్ళి ఆఫ్రికాలో వర్క్ చేసి, లండన్లో వర్క్ చేసి. సో ఇవన్నీ చూస్తూ ఐ థింక్ సమ్వేర్ మా అందరిలో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఆర్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీస్ వచ్చినట్టు ఉన్నాయి. ఐ గివ్ ద క్రెడిట్ టు దెమ్. ఏం చదువుకున్నారు దేవి గారు? నేను మాస్టర్స్ ఇన్ ఫ్రెంచ్ అండి. అవునా? ఎందుకో అని అడగద్దు, విత్ ద ఫ్లో ఐ జస్ట్ స్టడీడ్ ఎట్ దట్ టైమ్. నాకు హైదరాబాద్, మేము వెస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్ వచ్చేసాము అండ్ ఐ వాజ్ 8 years old. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ హియర్. తర్వాత ఆ రోజుల్లో ఇంత ఎక్స్పోజర్ లేదు కదా. నాకు ఎందుకో అడ్వర్టైజ్మెంట్స్ చూసేదాన్ని టీవీలో. అడ్వర్టైజ్మెంట్స్ ఎలా తీస్తారు అని ఒక కుతూహలం, క్యూరియాసిటీ. ఎలా తీస్తారు, కెమెరాలో పెడతారు, లైట్, ఏంటిది, సినిమాలని అంత లేదు సినిమాలని. బట్ సో ఐ ఆస్క్డ్ మై ఫాదర్, నేను అడ్వర్టైజింగ్ నేర్చుకుంటాను, దానికి జర్నలిజం కమ్యూనికేషన్ ఏదో చేయాలి అంటే. ఇవన్నీ కొత్త ఫీల్డ్, అసలు మా ఇంట్లో డాక్టర్స్, ఇంజనీర్స్ టిపికల్గా తప్ప లేవు. హైదరాబాద్లో కూడా అసలు ఆపర్చునిటీస్ లేవు, ఫిలిం స్కూల్స్ లేవు. సో నేను FTI పూణేకి వెళ్తాను. అప్పుడు అంత ఇన్ఫర్మేషన్ లేదు కదా, న్యూస్ పేపర్లో యాడ్స్ వచ్చేవి. సో వన్ ఆఫ్ మై ఆంట్స్ గేవ్ మీ అన్ అప్లికేషన్. సో మై ఫాదర్ సెడ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ పంపించాలా, కొంచెం కొద్దిగా భయం వేసింది. దాంతో అది ఫట్ అయ్యి, సో ఐ స్టడీడ్ ఫ్రెంచ్ హియర్. అది కూడా నా ఫ్రెండ్స్ చదువుకుంటున్నారు, నేను చదివేసుకుంటున్నాను. పెద్ద అంబిషన్ చేయాలని లేదు, గోల్ ఇలా పెట్టుకుని నేను ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, డాక్టర్, అలా ఏం లేదు. ఐ వాజ్ హ్యాపీ. BA చదివాను, తర్వాత MA చదివాను. తర్వాత ఏం చేద్దాం అనుకుంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మ్యూజిక్ వీడియోస్ తీస్తుంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను అంటే మా ఫాదర్కి కోపం వస్తుంది. సో అప్పుడు అప్పదని చెప్పాను. జాబ్కి వెళ్తున్నాను. ఐ హ్యాడ్ a 9 to 6 జాబ్. దాని ముందు జాబ్కి వెళ్తున్నాను అంటే మాస్టర్స్ అది చదువుతూ ఐ హ్యాడ్ అ జాబ్. వెళ్తున్నానని చెప్పి ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి మ్యూజిక్ వీడియోస్, అది కోకోకోలా వాళ్ళు స్పాన్సర్ చేసిన పెద్ద మ్యూజిక్ వీడియోస్ అవన్నీ. లక్కీ అలీ, బాబా సేగల్, కీరవాణి గారు, ఇళ్ళరాజు గారు. ఇట్స్ అప్పుడు 98 అనుకుంటా. ఐ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ నుంచి రావటం, ఇక్కడికి వెళ్ళటం.
2 నెలలకి మా నాన్నగారికి తెలిసిపోయింది. సో ఇంటి బయట నించోబెట్టారు, లోపల రావద్దు. రాత్రి 12ంటికి వచ్చాను అనమాట ఒక రోజు. ప్రీ ప్రొడక్షన్ తెలుసు కదా, షూట్ ముందు ఎలా ఉంటుంది. సో అండ్ ఐ వాజ్ అప్రెంటిస్, నాకేం తెలీదు. సెట్కి వెళ్ళటం, ఆహా ఓహో లైట్లు ఎలా పెడతారు, ఎంతూజియాజం అనమాట. ఎలా చేస్తారు, షార్ట్స్ ఎలా తీస్తారు, అసలు కెమెరా ఏంటి, లైట్ ఏంటి, రిఫ్లెక్టర్ కూడా పట్టుకొని నించున్న రోజులు ఉన్నాయి. స్లోలీ హీ అండర్స్టూడ్ దట్ ఐ వాంట్ టు లెర్న్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్. అండ్ నాకు ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కూడా భైరవ్ ఫిల్మ్స్ వాళ్ళకి, మణిశంకర్ గారు డైరెక్టర్, ఆయన వాళ్ళు నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వటం, వాళ్ళు కూడా కొంచెం పరిచయం అవటం, నాన్నగారు కొంచెం ధైర్యం వచ్చింది, ఓకే పర్వాలేదు అని. సో అక్కడ వర్క్ చేశానండి. చేశాక విదిన్ అ ఇయర్ నగేష్ కుకునూర్ గారు, హీఈస్ మై మెంటర్, మై గురు, మై గాడ్స్ అండ్ బ్రదర్. ఓకే, అసలు ఆయన గురించి ఇంకొక ఎపిసోడ్ అయిపోతుంది చెప్పారంటే. యా. సో ఆయన దగ్గర ఆయన సెకండ్ ఫిల్మ్ రాక్ఫర్డ్, హైదరాబాద్ బ్లూస్ చాలా పెద్ద హిట్ అయింది 97లో. దాని తర్వాత ఆయన సెకండ్ ఫిల్మ్ రాక్ఫర్డ్, దాంట్లో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. దట్ వాస్ మై ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ టు వర్క్ యాజ్ ఎనీథింగ్. ఆర్ట్ చేసేదాన్ని, ప్రొడక్షన్ చేసేదాన్ని, లొకేషన్స్కి వెళ్ళి వెతికేసి. సో ఆల్ ఇన్ వన్. అక్కడి నుంచి ఆయనతో జర్నీ స్టార్ట్ అయిందండి. ఐ హావ్ డన్ అబౌట్ 15-16 మూవీస్ ఆఫ్ ఆల్ హిస్ ఫిల్మ్స్, వేరియస్ కెపాసిటీస్. ఐ హావ్ డన్ యాజ్ అ సెకండ్ యూనిట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ డిజైనర్, యూ నేమ్ ఇట్. ఆయన పిలిస్తే వెళ్ళిపోయేదాన్ని పని చేయడానికి, అంత ఇష్టం అనమాట. సో అలాగా 15-16 years. మధ్యలో పెళ్లి కూడా అయింది. దెన్ పిల్లలు. లవ్ మ్యారేజా? లేదండి, లేదు. బట్ arranged and lot of love. I mean, my husband was andam. I lost my husband 6 years ago. Was andam kuda raadu. అంటే ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడగలుగుతాను. వండర్ఫుల్ మ్యాన్. విత్ అగైన్ సి మా మదర్ సైడ్, మా ఫాదర్ సైడ్ వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఏంటి, మా ఇన్లాస్ వెరీ ప్రోగ్రెసివ్. సినిమాల్లో వర్క్ చేస్తుందా, ఇదా, అది ఏం లేదు. మా అమ్మ వాళ్ళకి ఏమో కొంచెం భయం. ఆ సినిమాలు అంటే మ్యూజిక్ వీడియోస్ అండి, ఇలా ఇలా చెప్పేవారు, వాళ్ళకి సంబంధం దొరుకుతుందేమో లేదో అని అనుకుంటారు. బట్ మై మదర్-ఇన్-లా వాజ్ వన్ ఫియర్స్ లేడీ అండ్ మై ఫాదర్-ఇన్-లా వాజ్ వెరీ వెరీ నైస్ అండ్ యూ డూ వాట్ యూ వాంట్ టు డూ. వాళ్ళకి అసలు ఏమీ యా అంటే ఫోర్స్ చేయటం అనేది ఏమీ లేదనమాట. అండ్ పెళ్ళయ్యాక ఫస్ట్ మూవీ చేశాను రాక్ఫర్డ్. చేశాక పెళ్ళయ్యి యూఎస్ వెళ్ళిపోయాను. మై హస్బెండ్ వాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అక్కడ వర్క్ చేసేవారు. ఇంకేముంది, అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను. ఐ డెంట్ హ్యావ్ అంబిషన్, నేను డైరెక్టర్ అవుతాను, నేను రేపు సినిమా చేస్తాను, అలాంటి అంబిషన్స్ కూడా పెట్టుకోలే. ఐ జస్ట్ లవ్ టు బీ ఆన్ ఫిల్మ్ సెట్. ఇప్పుడు కూడా మీకు షూట్ చేసి పెట్టమంటే చేసేస్తాను అన్నీ. జస్ట్ వాంట్ టు బీ ఆన్ సెట్స్ అనమాట. సో యూఎస్ వెళ్ళిపోయాము. ఐ థాట్ గ్రేట్, ఇంకేంటి లైఫ్ సెటిల్ అయిపోయింది అన్నీ అనుకుంటే మై హస్బెండ్ సెడ్, హలో నువ్వు మిస్సెస్ ఫలానా కాదు, నీ వర్కే నీకు ఐడెంటిటీ. ఆయన వర్కహాలిక్. బా, ఎంతమంది హస్బెండ్స్ లా చెప్తారు? ఎవరు చెప్పరు. ప్రతి ఒక్క హస్బెండ్ ఆయన వెనకాతలు ఉండాలి లేదా ఆయన పక్కన ఉండాలి అనుకుంటారే తప్ప, నీకేం పర్వాలేదు, నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో అది చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను, నా ముందు నడు. ఎవరిని చూడలేదు నేను. ఐ వాంట్ టు టెల్ యూ వన్ లైన్ విచ్ హీ టోల్డ్ మీ. ఒక ఆయన చెప్పినవి కొన్ని వాల్యూస్ నాకు అలా గుర్తు. అఫ్కోర్స్ మేము కొట్టుకునే వాళ్ళం అవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. బట్ ఆయన యూఎస్ వెళ్ళినప్పుడు ఆయన హీ వాజ్ ఇన్ అ గుడ్ పొజిషన్. ఐటీలో హీ వాజ్ డూయింగ్ వెరీ వెల్. వాజ్ జస్ట్ 20 years ago. నేను హాయిగా వంట చేస్తూ, ఐ యూజ్డ్ టు లవ్ ఇట్. వంట చేయడం, ఆయనకి పెట్టడం, అది ప్రశాంతమైన జీవితం. అయితే హీ సెడ్, బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఐ సెడ్, ఐ డోంట్ నో నా, నేను ప్లాన్ చేసుకోలేదు, ఇండియా వెళ్ళి షూట్ చేయాలా, ఏం చేయాలి, ఏమీ ప్లాన్ లేదు. హీ సెడ్, నో, యూ కెనాట్ బి మిస్సెస్ శ్యామ్ ప్రసాద్. హిస్ నేమ్ ఇస్ శ్యామ్ ప్రసాద్. యూ షుడ్ బి దేవిక. సినిమాలో ఉన్న స్క్రీన్ నేమ్ కూడా చేంజ్ చేసుకొని ఇలా, అప్పుడు ఏ పేరు ఉందో అదే పెట్టుకో, నువ్వు దేవిక శ్యామ్ ప్రసాద్, దేవిక మార్చుకోవద్దు, బహుధనం మా ఇంటి పేరు మార్చుకోవద్దు అలా చెప్పారు. బికాజ్ యు ఆర్ బోర్న్ యాజ్ అ డాటర్, now you're a wife, that's not your identity. What are you in life? What are you doing? What do you want to do? Homemaker ana, I have no problem. But don't give up on your ambition. Marriage is just one part of your life. Adi neeku road block అయిపోయి అన్ని మానేసుకొని కూర్చోవడం కాదు. And I was like,
దిస్ ఇస్ సచ్ ప్రోగ్రెసివ్ థాట్, అవును, ఎంత ఫార్వర్డ్ థింకింగ్. కరెక్ట్. అండ్ నేను అప్పుడు ఒక మాట అన్నాను, చాలా థ్యాంక్స్ ఫర్ ద ఫ్రీడమ్ అన్నా. ఈ సార్ నేనేమన్నా నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి, నీ ఫ్రీడమ్ నీది, అవును, ఇచ్చే ఫ్రీడమ్ అంటే ఇచ్చేది ఏమిటి అసలు? నేనెవరు, ఇట్ ఈస్ యోర్స్, యూ యూజ్ ఇట్ ద వే యూ వాంట్ టు. Correct. అండ్ హీ సెడ్ వి బోత్ వాక్ టుగెదర్, దేర్ ఇస్ నో వన్ ఫార్వర్డ్ వన్ బిహైండ్. అంత గ్రేట్ థింకింగ్ అండి అసలు. అది మనకి చాలా సింపుల్ అనిపించచ్చు కానీ కష్టం తెలుసా, ఒకళ్ళకి అనుకొని అలా ముందు పెట్టడం. సో అదే టైంలో నగేష్ కుకునూర్ వాజ్ షూటింగ్ ఫిల్మ్ ఇన్ న్యూ జెర్సీ, బాలీవుడ్ కాలింగ్, ఓంపురి, ఇది బిగ్ హిట్. హీ సెడ్ మేము అప్పుడు ఫ్లోరిడాలో ఉండేవాళ్ళం అండి, మా హస్బెండ్ వర్క్ చేసేవారు అక్కడ. న్యూ జెర్సీకి వచ్చేసి నాకు 20 days షూట్ ఉంది, ఇక్కడ హెల్ప్ చేయన్నారు. సరే ఇప్పుడే వచ్చాను, ఐఎమ్ ఎంజాయింగ్ మై మ్యారేజ్, పెళ్లి చేసుకుని 1 నెల కూడా అవ్వాల, రమ్మని ఫోన్ వచ్చింది. సో హీ స్పోక్ టు మై హస్బెండ్ ఆల్సో, నగేష్కి మా హస్బెండ్ పరిచయం. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ గో వర్క్, పంపించేశారు నన్ను. ఐ వాజ్ లైక్ నో, ఐ డోంట్ వాంట్ గో టు, బట్ ఐ ఎంజాయ్డ్ షూటే నాకు పర్సనల్ లైఫ్, ఫ్యామిలీయే. సో అంత నా ప్యాషన్, దాన్ని సపోర్టింగ్గా ఈయన, ఐ థింక్ ఐ వాజ్ బ్లెస్డ్. కానీ యాక్చువల్లీ అప్పుడు మీకు వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. యాక్చువల్ చెప్పాలంటే 20 years అయిందండి నా మ్యారేజ్, అండ్ దెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్. లిటరలీ అంజలి గారు, ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఒక్కరోజు కూడా నేను వెళ్ళి బయట సంపాదించి బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఒక్కరోజు రాలే. అదృష్టవంతులు చాలా. బికాస్ మై హస్బెండ్ వాజ్ డూయింగ్ వెల్, హీ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్, హీ టుక్ కేర్ ఆఫ్ మై కిడ్స్ వెరీ వెల్. అలాంటి జీవితాన్ని నేను ఇంతవరకు చూడలేదు నా లైఫ్లో. నేను ఇంతవరకు ఐ నెవర్ ఎంజాయ్ దట్ పర్టిక్యులర్ థింగ్. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? సారీ అబౌట్ దాట్. యా, సో ఆ 20 years నన్ను అలా చూసుకున్నారు. ఐ డోంట్ నో హౌ, ఐ కాంట్ టాక్ లెస్ అబౌట్ హిమ్. టెంపర్మెంటల్ పర్సన్, బట్ హై అచీవర్. హెచ్పిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆయన. సో ఆయన చాలా అచీవ్మెంట్స్ చేశారండి, పేటెంట్స్ ఉన్నాయి ఆయన పేరులో. అస్సలు అన్అజ్యూమింగ్ పర్సన్, అసలు మనకి చూస్తే తెలియదు మనకి ఇంత అచీవ్ చేశారు, నాకే తెలీదు. రైట్. తర్వాత కొంచెం తెలిసే కొలీగ్స్ నుంచి. సో హీ బిలీవ్స్ దట్ యువర్ హ్యూమన్ బీయింగ్ ఇస్ టూ ఇంటెలిజెంట్ అండ్ మనం దాన్ని యూజ్ చేయం ఆ పొటెన్షియల్ని అని ఆయన చాలా బిలీవ్ చేసేవారు. 20 years అండి నేను ఐ డెంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. సినిమాల్లో 16-15 సినిమాలు వర్క్ చేశాను. ఐ మేడ్ ఎనఫ్ మనీ, కానీ నెవర్ టు పే బిల్స్ అండ్ దెర్ వాజ్ నో ఫోర్సింగ్, అండ్ లక్కీలీ హీ టుక్ కేర్ ఆఫ్ మీ. అండ్ నౌ ఐ హావ్ లాస్ట్ హిమ్ అండ్ ఐ హ్యావ్ టు ఫెండ్ ఫర్ మై సెల్ఫ్. నేను నా పిల్లల్ని నేనే చూసుకోవాలి. బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ గుడ్. ఓకే, పెళ్ళయింది, తర్వాత మీరు షూటింగ్కి వెళ్ళొచ్చారు. అవునండి, కుకునూర్ గారి షూట్కి వెళ్ళొచ్చారు. ఎప్పుడు మీరు ఫస్ట్ బేబీ ఎప్పుడు? యాక్చువల్లీ పెళ్ళి అవగానే 1 yearకి ఐ హ్యాడ్ మై ఫస్ట్ బేబీ. ఓకే. హిస్ నేమ్ ఇస్ ధ్రువ. టుడే హిస్ 23. ఓకే. 23 ఏళ్ళు 6 అడుగులు 5 అంగుళాలు ఎత్తు అయిపోయాడు వాడు. ఓకే. కీప్ టెల్లింగ్ చాలా రావద్దు పెరగతి పొడుగు. అది ఏమైందంటే, సో లైఫ్ ఇస్ హ్యాపీ గోయింగ్ ఆన్. Husband and I, manchi compatibility, everything is going on fine. My son is born. And I didn't realize that he's a child with growth problems. I don't want to use the retardation, but that's what is used. Mental challenges to puttadu. పుట్టినప్పటికి వి న్యూ సంథింగ్ ఇస్ రాంగ్. అది ఏంటి అని కరెక్ట్గా డాక్టర్స్ చెప్పట్లేదు. హైదరాబాద్లోనే హీ వాజ్ బోర్న్. ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ US, దెన్ ఐ డెలివర్డ్ హియర్. లిటరలీ వాడి 8th year 8వ సంవత్సరంలో తెలిసింది వాడి కండిషన్ ఏంటి అని. సో అన్ని చోట్లకి డాక్టర్స్ తిప్పేదాన్ని, తిరిగి తీసుకెళ్లేదాన్ని. ఏంటండి స్లోగా ఉంటాడు, హీ వాజ్ స్లో అన్నాడు. అంటే ఒక 9 నెలలు 1 year నడిచే పిల్లలు వీడు 2 ఏళ్ళకి నడిచాడు. మాటలు మనకి చిన్న పిల్లలు వచ్చేస్తాయి కదా, వీడికి స్పీచ్ థెరపీ ఇప్పించమని ఎవరో చెప్తే ఇప్పించాను, నాకు అంత కూడా తెలియదు. 4 yearsకి స్టార్టెడ్ స్పీకింగ్ లిటిల్ కొంచెం. మెట్లు దిగడం, లేకపోతే జంప్ చేయడం, బాల్ అవన్నీ వచ్చేవి కాదు. మోటార్ స్కిల్స్ ప్రాబ్లం వచ్చింది. లైక్ అదేదో షాక్ అయిపోయి ఒకరోజు కూర్చుని ఏడవటం అలా కాదు. ఇట్ వాజ్ అ జర్నీ కదా. అచ్చా వీడికి కడుపు నొప్పి వస్తే మందేస్తాం కదా, అలాగా. ఓహో వీడికి గ్రిప్ లేదు కదా, సో ఇది ఎక్సర్సైజ్ ఎవరో చేయించమంటే చేయించడం, కండిషన్ తెలీదు. సో ఏ డాక్టర్ చూపించినా ఆటిజం ఏమోనండి అనేవాళ్ళు. ఆటిజం అంటే తెలీదు. సో ఐ రీసెర్చ్డ్ ఆటిజం. ఆ ట్రేట్స్ నాకు కనపడలేదు. అలా 4 years అయ్యాడు. దెన్
4-5 years అయినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు, బెంగళూరులో ఉన్నాం అప్పుడు, హీ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు మై హస్బెండ్. స్కూల్కి వెళ్ళినప్పుడు, స్కూల్ 1 year అయిపోయింది, ప్రైమరీ ఆర్ యూకేజీ సంథింగ్, ఐ ఫర్గెట్. ఆ గేట్ దగ్గర ప్రిన్సిపల్ నుంచి చిన్న చిన్న పిల్లలు కదా తీసుకెళ్తూ, షీ సెడ్, చూడమ్మా 3 months టైం ఇస్తా, ఈ బాబుకి స్పీచ్ రాలేదంటే నేను అడ్మిషన్ ఇవ్వలేను. అంటే అదేంటండి స్పీచ్ రాకపోతే మీరు అడ్మిషన్ తీసుకెళ్ళిపోవాలన్నారు. జూన్ అంటే డిసెంబర్ నవంబర్కో తీసుకెళ్ళిపోమన్నారు, జూన్లో ఎంటర్ అవుతుండే స్కూల్. దెన్ షీ సెడ్, అలా కాదు, నేను ఒక స్పీచ్ థెరపిస్ట్ నెంబర్ ఇస్తాను, అక్కడికి వెళ్ళండి అన్నారు. అంటే ఆవిడే ప్రాబ్లం ఇచ్చి ఆవిడే సొల్యూషన్ కూడా ఇచ్చారు. స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళా. అసలు స్పీచ్ థెరపీ ఎందుకంటే మన ఫ్యామిలీలో చుట్టూ చెప్పాను కదా హ్యాపీగా పెరిగేసాము, ఎక్కడ ఇలాంటి ఇష్యూస్ చూడలా. చిల్డ్రన్ విత్ మెంటల్ రిటార్డేషన్ ఛాలెంజెస్తో చూడలేదు, సో పెద్ద తెలీదు. సో ఫస్ట్ స్టెప్ స్పీచ్ థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను. ఇంకా ఆవిడ చెప్పింది, మీరు వారానికి ఇన్నిసార్లు రావాలి, ఇట్స్ అ రొటీన్ ఎట్లీ ఇది. నేనన్నా, అదేంటండి మాటలు వస్తాయా, అమ్మ అంటాడు మిగతా ఏం మాటలు రావు అంటే, విల్ ట్రై. ఆవిడ దీపా రవి గారు అని వెరీ ఫేమస్ ఇన్ బెంగళూరు, ఇప్పుడు పూనాలో. ఐ కాల్ హర్ మరి సరస్వతీదేవి. మా అబ్బాయికి వాక్కునిచ్చారు. 3-4 months నేను వాళ్ళ ఇంట్లో థెరపీస్ ఇస్తుంటే అలా కూర్చునేదాన్ని. పేరెంట్స్ ఆర్ నాట్ అలౌడ్, చైల్డ్ ఈస్ టేకెన్ ఇన్ సైడ్ అండ్ హీస్ గివెన్ థెరపీ. 4 నెలలు అయిపోయింది, ఇప్పటిదాకా ఒక మాట లేదు, ఏంటి అని ఆవిడ అడిగాను. అంటే లేదమ్మా, నేను ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ సౌండ్స్, ఈ కాదు, నేను లాంగ్వేజ్ మీద వర్క్ చేస్తున్నాను. సరే, నాకు అవన్నీ తెలీదు ఇంటూ నమ్మకంతో ఆవిడ దగ్గర వదిలేసారు. 4 months అయ్యాక వాడు బుజ్జి మాటలు మాట్లాడటం, ఓ దట్ గేవ్ సో మచ్ జాయ్ కదా. ఓ మై గాడ్, హీ వాజ్ 5 years ఐ థింక్. అంటే మాటలు రావని అనుకున్నది మాటలు వచ్చాయి, నడక రాదనుకున్నది మా మామగారు వాడిని రోజు నడిపించడం. లైక్ ఆక్యుపేషనల్ థెరపీకి ఎవరో చెప్పారు, స్పీచ్ థెరపీతో పాటు మీరు ఆక్యుపేషనల్ థెరపీ చేయించండి. అసలు అదంటే ఏంటి కూడా తెలీదు. అక్కడికి తీసుకెళ్ళేదాన్ని. సో నా వారం అంతా ఒకరోజు ఆక్యుపేషనల్ థెరపీ, ఒకరోజు స్పీచ్ థెరపీ, ఒకరోజు రెమీడియల్ థెరపీ, అంటే లెటర్స్ చదవటం కూడా రాదు వాడికి. సో అలా హ్యాపీగా ఉన్న మ్యారీడ్ లైఫ్. కానీ ఇదేదో రోడ్ బ్లాక్ అని నేను అనుకోలే. ఏం చేయాలో చేయాలి. ఇది మనం చేయాలి బాబుకి. వ్యాక్సిన్ చేయాలంటే వేస్తాం కదా, ఇది కూడా అలాగే అనుకున్నాను. నేనేమి నిరాశ చెంది ఏంటిలాగా అనేది నాకు ఏ రోజు క్వశ్చన్ రాలేదండి. హీస్ మై ఫ్లెష్ అండ్ బ్లడ్, నేను చూసుకోవాలి, నేను చేయాలి. సో మై హస్బెండ్ వాజ్ వర్కింగ్ హార్డ్, హీ వాజ్ ప్రొవైడింగ్. లక్కీలీ therapies are very expensive, you know. Exactly. Per hour they charge quite a lot. I know. సో అప్పుడు ఒక చిన్న కార్ కొను, బెంగళూరులో అప్పుడు తను షిఫ్ట్ అయ్యారు, కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు హెచ్పిలో జాయిన్ అయ్యారు. బెంగళూరులో ఒక కార్ కొనుక్కొని ఐ యూస్ టు టేక్ హిమ్, ప్యాక్ చేసి ఇవన్నీ, వాడి ఫుడ్ అన్నీ ఒక 3-4 hours ఆ ట్రాఫిక్లో పడి, ఒక అమ్మాయి ఉండేది వాడిని పట్టుకొని యూస్ టు గో ఫినిష్ థెరపీస్ అంటాం. అది కంటిన్యూస్గా ఫ్యూ ఇయర్స్ చేశాను. మళ్ళీ యూఎస్ వెళ్ళాం మధ్యలో. బట్ అది కండిషన్ తెలియకుండా చేసాము. ఎందుకంటే డయాగ్నోసిస్ తెలీదు. బట్ ఈజ్ అ స్లో లెర్నర్, ఆటిస్టిక్, లేకపోతే ఈజ్ రిటార్డెడ్ ఇలా చెప్పేవారు. కానీ నాకు ఎగ్జాక్ట్ ఏంటండి, ఎందువల్ల అయింది, ఏం చేస్తే బాగుపడతాడు, అవేమీ నాకు పెద్దగా తెలియదు. చేయమంటే చేసేసాను. తెలుసో తెలియకో చేసినవి స్లోగా వచ్చి 8 years మా అబ్బాయికి, వాడి పేరు ధ్రువ, 8 years అప్పుడు ఐ వెంట్ టు రెయిన్బో హాస్పిటల్, ఇక్కడ డాక్టర్ రాధారామాదేవి గారని పెద్ద జెనెటిసిస్ట్, ఆవిడ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఇన్నేళ్ళు అయ్యాక అటు ఇటు తిరిగి. ఆవిడ సింపుల్గా ఒక క్యారియోటైపింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ చేస్తే యాక్చువల్లీ అది క్రోమోజోమల్ డిజార్డర్. ఇప్పుడు మీకు నాకు 46XX అని ఉంటుంది. ఒక నార్మల్ ఫీమేల్కి 46 chromosomes ఉంటాయి, నార్మల్ మేల్కి 46 chromosomes ఉంటాయి. మేల్ ఇస్ 46XY, ఫీమేల్ ఇస్ 46XX. మా అబ్బాయికి ఎక్స్ట్రా 3 chromosomes ఉన్నాయి. దాట్ ఈస్ వేర్ ద డిఫెక్ట్ ఇస్. సో ఎందుకు జరిగిందండి ఇది, మనకి ఎలా ఉంటుందంటే, మనం ఏమైనా చేసేసాం. హస్బెండ్ హెల్దీగా ఉన్నారు, మీ ఫ్యామిలీలో హిస్టరీ, మా ఇద్దరు టెస్ట్లు కూడా చేశారు, ఇద్దరివి నార్మల్. సో ఇదేం చెప్తున్నానంటే, లైఫ్ లెసన్స్ మనకి ఎలా వస్తాయంటే, ఇది కాదు రాసి పెట్టి ఉండడం అంటే నిజంగా ఉంది. సో నేను దాన్ని ఏమంటానంటే, ఆవిడ ఒక మాట అన్నారు డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏదైనా పేరెంట్స్ మేమేమైనా చేసామా, నేను ఏదైనా చేసానా, అలాంటిది ఒకటి వచ్చేస్తుంది మనకి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వస్తుంది. దెన్ షీ సెడ్, లేదమ్మా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇట్స్ అన్ యాక్సిడెంట్. రోడ్ మీద వెళ్తూ కారు గుద్దేస్తే ఎవరు తప్పు ఏంటి? సో ఇట్స్ అ క్రోమోజోమల్ యాక్సిడెంట్ అంది. ఇప్పుడు యాక్సిడెంట్ మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు?
సో అప్పుడు ఫస్ట్ లైఫ్ లెసన్ నేను నేర్చుకున్నది ఏంటంటే, అంటే మా హస్బెండ్ చెప్పింది అబౌట్ యువర్ క్యారెక్టర్, యూ షుడ్ వర్క్, యువర్ ఐడెంటిటీ, అదొక లైఫ్ లెసన్. బట్ మన లైఫ్లో ఇవి యాక్సిడెంట్స్ అనుకుంటే దానికి సొల్యూషన్ వెతుక్కుంటాం, హాస్పిటల్కి తీసుకెళ్తాం. కరెక్ట్. నాకు ఎందుకు జరిగింది అని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ లేదు, సొల్యూషన్ దొరకదు, ఎంతసేపు అనుకుంటాం అలాగా. సో ఫర్ మీ మై బిగ్గెస్ట్ మంత్ర ఇస్, నా ఇంకొక ఫ్రెండ్ ఉండేది ఇందులో, తనకు కూడా ఒక చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ ఇలాగా. సో షీ ఆస్క్డ్ మీ ఎందుకే మనకే ఇలా అయింది అని. కొంతమందికి మనతోనే ఎందుకు అవుతుంది, ఇది మెయిన్ ప్రాబ్లం అంజలి గారు. చాలామంది మైండ్ సెట్స్ అలా ఉంటాయి, మనకెందుకు జరిగింది ఇలాగా, మనం ఏం చేసాము అంటే. నాకు ఏ రోజు ఆ థాట్ రాలేదండి. ఐ స్వేర్ ఆన్ మై చిల్డ్రన్, మై నెవర్ ఎవర్ ఒక్కసారి కూడా నాకెందుకు ఇలా జరిగింది, నేనేం చేసేసాను. ఎందుకంటే దానికి ఆన్సర్ లేదు. ఎవరు పైనుంచి దేవుడు వచ్చి చెప్పడు నేను ఎందుకు చేసావంటే నువ్వు అప్పుడు పాపం చేసేప్పుడు, అప్పుడు పాపం చేసావంటే ఐ వాంట్ టు నో వాట్ పాపం ఐ డిడ్. ఎగ్జాక్ట్లీ. సో వై మీ అనే క్వశ్చన్ మనకి రాకూడదు. వాట్ నౌ అంటే మొత్తం అంతా ఓపెన్ అయిపోతాయి మనకి పాత్స్. ఎగ్జాక్ట్లీ. సో ఏ రోజు నేను పడుకుని ఏడ్చి వీడిని ఏం చేద్దాము, ఇప్పుడు నాకెందుకు ఎలా అయింది అలా, ఇప్పుడు ఏం చేయాలి, వాట్ నౌ. సో అందరికీ నేను చెప్తాను, నన్ను అడిగిన వాళ్ళు ఎలా నువ్వు దాటుకొచ్చావు ఇది అంటే, ఇంకా దాటుకొని రాలే, దాటుకుంటున్నాను. వై మీ అని క్వశ్చన్ చేయకండి, వాట్ నౌ క్వశ్చన్ పెట్టుకుంటే మీకు డోర్స్ ఓపెన్ అయిపోతాయి. కరెక్ట్. సొల్యూషన్స్ వెతుకుంటారు. ఆ సొల్యూషన్ మీకు రిజల్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అది వదిలేండి, విల్ గో ఆన్. జస్ట్ డూ ఇట్. సో వాడిని ఇంటెన్స్ థెరపీస్కి తీసుకెళ్ళాను, స్పీచ్ అని, ఆక్యుపేషన్ అని, రెమెడియల్ అని. సో రెయిన్బో హాస్పిటల్లో ఆవిడ ఇది ప్రాబ్లం అని ఫైనలైజ్ చేసి చెప్పారు. ఓకే చెప్పారు. ఇంకా దానికి ఇట్స్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ కండిషన్స్. ద కండిషన్ ఇస్ కాల్డ్ 49XXXY సిండ్రోమ్. అంటే ఎప్పుడు వినలేదు, ఆవిడే చెప్పారు. నాకు దీని మీద ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ అమ్మా, పేరెంట్సే నేర్చుకుని మాకు చెప్పాలి, ఎందుకంటే ఆ కేసెస్ ఆర్ వెరీ ఫ్యూ, డయాగ్నోస్డ్ అండ్ రిజిస్టర్డ్ కేసెస్ ఆర్ వెరీ ఫ్యూ. సో అప్పట్లో ఇట్ వాస్ 2009 ఐ థింక్, 2009-10 ఇంత గూగుల్ సర్చ్ లేదు. బట్ స్టిల్ ఐ ఫౌండ్ అవుట్ అండ్ ఐ జాయిన్డ్ అ గ్రూప్ కాల్డ్ 49XXXY. ఆ గ్రూప్ ఎక్కడిది, యుఎస్ ఆన్లైన్ గ్రూప్, యుఎస్, జార్డన్, ఆస్ట్రేలియా, యూకే, ఈ కంట్రీస్లో. ఇండియాలో మా అబ్బాయి ఫస్ట్ కేసు. ఇది 1,00,000 కేసెస్లో ఒక కేసు ఉంటుంది, 1 in 1 lakh. సో నిన్న మా అబ్బాయి లాఖోమే ఏక్ అనుకున్నాను. సో దెన్ వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ అమెరికన్ పేరెంట్స్ హూ హ్యాడ్ సచ్ చిల్డ్రన్. సో మా అబ్బాయి అప్పుడు 106th చైల్డ్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఆ గ్రూప్ ఫామ్ చేసుకున్న వాళ్ళలో 106వ బాబు. అండ్ ఇట్ అకర్స్ ఇన్ బాయ్స్, దిస్ పర్టిక్యులర్ సిండ్రోమ్, ఓన్లీ బాయ్స్. ఇప్పుడు అది ఒక 600 బాయ్స్కి వచ్చారు. అబ్బా, ఎందుకు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. లేదు, ఇంకా అడగడం మానేసాం ఆల్ ద పేరెంట్స్. అండ్ ఇట్స్ అన్ యాక్సిడెంట్, లెట్స్ మూవ్ ఆన్, నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళకి, అంతే. నెక్స్ట్ ఏంటి దట్స్ ఇట్. సో ఇంకా అక్కడి నుంచి ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. నేను మా బాబుది వీడియోస్ పంపించి, అప్పట్లో అప్లోడింగే టైం పట్టేది, గంటలు పంపించి ఇచ్చేస్తున్నాడు. దేవ్ ఆశ్చర్యపోయారు, ఇదేంటి వాడు నడుస్తున్నాడు, అందులో సగం మంది పిల్లలు నడవట్లా, స్పీచ్ రావట్లేదు. సో తెలుసో తెలియకో ఈ థెరపీస్ మేము చేసినవి మంచి జరిగాయి. అది ఐ ఫీల్ బికాజ్ బోత్ మై హస్బెండ్ అండ్ ఐ వి థాట్ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం, దాని గురించి బాధపడద్దు అని చెప్పి చేసినవన్నీ. టుడే హీఈస్ సెమీ డిపెండెంట్, హీ కెన్ మేనేజ్ హిమ్సెల్ఫ్ అవుట్ సైడ్, నడుస్తాడు, మాట్లాడతాడు, ఈజ్ సో ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. సో నా ఫ్రెండ్ ఒక సైకాలజిస్ట్ నన్ను అడిగింది, నీకు ఎలా డీల్ చేస్తున్నావు నీకు దీంతో అని. షీఈస్ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్, యుఎస్లో ప్రాక్టీస్ చేస్తుంది. నేను అన్నాను, ఇది నేను ఒక ఎక్స్టెండెడ్ బేబీహుడ్లా చూస్తున్నాను, ఎందుకంటే వీళ్ళ డెవలప్మెంట్ ఒకటి స్టేజ్కి వచ్చి ఆగిపోతుందండి. వాళ్ళు కాలేజెస్కి కొంతమంది వెళ్తారు, ఇందులో కూడా డిగ్రీస్ ఉంటాయి. సో కొంతమంది కాలేజెస్కి వెళ్తారు, కొంతమంది అసలు అలాగే ఇంట్లో ఉంటారు, కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కేర్ టేకర్స్లో వర్క్ చేస్తారు, కొంతమంది యూఎస్లో అయితే సూపర్ మార్కెట్లో కొంచెం వర్క్ చేస్తారు, ఎక్కువ చేయలేరు, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి బాగా. సో హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ఇట్ అంటే, నేను అనుకున్నా ఎక్స్టెండెడ్ బేబీహుడ్ అంటే నాకు ఒక బేబీ పుట్టి అలా బేబీ లాగానే ఉంటాడు, లైఫ్ నేను చూసుకోవాలి, అండ్ ఐఎమ్ హ్యాపీ అంటే షీ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్, హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్ థాట్. అసలు మరి ఏం చేస్తాం, ఇదే కదా సిచ్యువేషన్, వీడు డెవలప్ అవ్వడు, అప్పుడు ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి కదా.
సో వాడిని వేసుకొని కార్లో డ్రైవ్స్కి వెళ్ళిపోయేదాన్ని, చూపించేదాన్ని అనమాట అన్ని. ఈ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, నాకు తోచినంత వరకు నేను ఏదో నేర్పించేసానండి. బ్యాంక్ అంటే ఏంటి, సూపర్ మార్కెట్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, ఇవన్నీ చూపిస్తే వాడికి ఎలాగో స్లోగా ఇంబైబ్ అయిపోయి హీ నోస్, హీస్ అవేర్ అండి, హీస్ అవేర్. అండ్ దిస్ గ్రూప్ tells me, what did you use, what kind of therapies are there in India? ఇండియాలో థెరపీస్ అంటూ అప్పుడు లేవండి, ఇప్పుడు చాలా చోట్ల వచ్చేసాయి థెరపీ సెంటర్స్. ఎందుకంటే ఆటిజం నంబర్ ఆఫ్ చిల్డ్రన్ పెరిగిపోయింది. మా అబ్బాయి ఆటిస్టిక్ కాకపోయినా సేమ్ బ్రెయిన్ న్యూరాన్స్ వర్క్ చేస్తాయి కదా, సర్క్యూట్. సో ఆ థెరపీస్ ఉపయోగపడ్డాయి వాడికి. రైట్. సో బెంగళూరులో చాలా మంచి థెరపీస్ దొరికాయి, దానివల్ల కాస్త వాడు ప్రోగ్రెస్ చూడగలిగాము. టుడే ఐ వుడ్ సే ఐఎమ్ హ్యాపీ విత్ ద వే హీ ఈస్, హీ కెన్ కండక్ట్ హిస్ లైఫ్. వాడు బాడీ అదే మరి కొంతమంది స్పెషల్ చిల్డ్రన్లో ఈ టాలెంట్ ఉంటుందో లేకపోతే ఏంటో తెలియదు, కానీ వాడికి కార్లు తెగపించండి. మాటలు రానప్పుడు కూడా ఏ కారు సౌండ్ని బట్టి, ఇలా హెడ్లైట్ బట్టి, డోర్ బట్టి చిన్న చిన్న మాటల్లో చెప్పేవాడు. అంటే నేను నేర్పించాను, ఇది శాంట్రో కారు, ఇది I10 కారు, హోండా సిటీ అలా పట్టేసుకుని చిన్న చిన్న ముద్దుగా ఉందా తిత్తి అనుకుంటే ఇలా చెప్పేవాడు అనమాట. హెడ్లైట్ చూపిస్తే చెప్పేవాడు, కార్ ఏంటో, డోర్ హ్యాండిల్ చూపిస్తే చెప్పేవాడు, లోగోస్ చూపిస్తే చెప్పేవాడు. అదే మళ్ళీ నేను సేమ్ ఏబీసీలు నేర్పించిన, సెంటెన్సెస్ నేర్పించిన, నో చదవలేడు అంత. కాకపోతే అసలు అది చూసి చెప్పేస్తాడండి. ఇప్పుడు ఒక 120 బ్రాండ్స్ చెప్తాడు, ఈ యూట్యూబ్లో వస్తుంటాయి, లోగో టెస్ట్ అని. సో మీ ఇంటి నిండా కార్లు ఉన్నాయి? ఇప్పుడు ఇంటి నిండా కార్లు ఉన్నాయి. దేర్ వాజ్ అన్ ఇంటర్వ్యూ ఆల్సో ఇన్ ద హిందూ అబౌట్ వన్ సింగిల్ బాయ్స్ కలెక్షన్ ఆఫ్ లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ హాట్ వీల్స్, మ్యాచ్ బాక్స్ అని. మొత్తం నా ఆస్తి అంతా కార్టన్స్ డబ్బాల నిండా కొండం వాడికి ఇవ్వటం. 4 రోజులకి ఒకసారి ఒక కార్ కొనుక్కుంటాడు వెళ్ళి, దాన్ని మొత్తం స్టడీ చేసేసుకుంటాడు, దాని మోడల్ ఏంటి. హీస్ అ వెరీ హ్యాపీ చైల్డ్. యాక్చువల్గా చెప్పాలంటే హీస్ టీచింగ్ మీ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్. ఎలా అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఇంకోటి కావాలి కదా. వాడికి ఏమక్కర్లా, ఒక కార్ కావాలి, అన్నం పెట్టేవాళ్ళు ఉంటే తినాలి, చక్కగా ఆడుకోవాలి. వాట్ ఎల్స్ యూ వాంట్ ఇన్ లైఫ్? నో, యూ అచీవ్ వాట్ యూ వాంటెడ్. సో ఆ కంటెంట్మెంట్ బాగా ఉంటుందండి. అండ్ ఈజ్ అ వెరీ హ్యాపీ చైల్డ్. వాళ్ళకి ప్లానింగ్ మనలాగా రేపు అంబిషన్స్ అవి ఉండవు కదా, కంటెంట్మెంట్తో ఉంటారు. చాలా ఐఎమ్ హ్యాపీ వాట్ దిస్ ఇస్, ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై మై పేరెంట్స్ అను అదొక ఫీలింగ్ ఒకటి ఉంటుంది, కంఫర్ట్ జోన్. వాళ్ళకి బాధ ఏమి ఉండదండి. సో అదొకటి మా వాడి నుంచి కూడా నేర్చుకున్నాను నేను. ఓకే, బాధపడి ఏం లాభం లేవు, బీ హ్యాపీ అని, కంటెంట్మెంట్. సో పెద్ద బాబు అలా అయింది. మరి చిన్న బాబు ఎప్పుడు పుట్టాడు? ఇండియాలో? ఇక్కడే పుట్టాడు, బెంగళూరు. చిన్న బాబు టైంకి యాక్చువల్లీ ఐ నెవర్ ప్లాన్డ్ అనదర్ కిడ్, బికాజ్ వీడిని చూసుకోవాలి. అండ్ వీడిని చూసుకుంటున్నప్పుడు నేను ఏడాదికి ఒక సినిమా చేసేదానండి. నగేష్ కుకునూర్, ఆయనతోనే వర్క్ చేశాను చాలా, 2014 దాకా. ఆయన 2 monthsలో సినిమా తీసేస్తారు, 30 days, 1.5 months ప్రిపరేషన్. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సినిమా తీసేవారు. అని మీరు చూస్తే ఆయన నేషనల్ అవార్డ్స్ కానీ, పెద్ద పెద్ద సినిమాలు కానీ పిలవడం, నేను వెళ్ళిపోవడం. మై హస్బెండ్ యూస్ టు సపోర్ట్ విత్ ద కిడ్స్. మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ ధృవాన్ని చూసుకునేవారు, మా బాబుని. సో ఆ చూసుకుంటూ ఐ వాజ్ హ్యాపీ. ఆ 2 months ఇన్ అ ఇయర్ నా ప్యాషన్, నా టైం. కరెక్ట్. చాలా మంది అనేవారు వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నావా అని. నేను అన్న 10 months ఐఎమ్ విత్ హిమ్ ఇన్ అ ఇయర్, 8 months ఐఎమ్ విత్ హిమ్. అండ్ ఫర్ మీ ఆ టైం వాడి మీదే పెట్టేదాన్ని, మా హస్బెండ్ మీద, వాడి మీద. ఈ 2-3 months నాకు శానిటీ కోసం, నా ఓన్ ప్యాషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఫిల్మ్ మేకింగ్ ఫర్ మీ ఈజ్ ఏదో అయిపోవాలని కాదు కానీ నాకు ఇష్టం చాలా. కరెక్ట్. ఇది ఒక మనశ్శాంతి. మీకు ఒక మాట అంతకంటే ఇష్టం కంటే ఇంక ఐ డోంట్ నో వాట్ ఎల్స్. ఐ యూస్ టు ఎంజాయ్ ఫిల్మ్ సెట్స్లో. మా బాబుని కూడా తీసుకెళ్ళేదాన్ని. దట్ కమ్ బ్యాక్, దెన్ ఐఎమ్ హ్యాపీ కుకింగ్ ఫర్ మై హస్బెండ్, వాడిని చూసుకోవటం. సో లైఫ్ వాజ్ నైస్లీ సెట్. ఆల్మోస్ట్ 2000 నుంచి ఆల్మోస్ట్ 2012-13 దాకా, 14 దాకా. Then suddenly I had another instinct, I want another kid అని. I don't know why. Lot of practical people నా లైఫ్లో ఉన్న ప్రాక్టికల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అలాగా నువ్వు చేయొద్దు, డోంట్ థింక్ ఆఫ్ అనదర్ కిడ్ అన్నారు. బట్
ఐ థింక్ మై ఎల్డర్ వన్ వాంటెడ్. వాడు 10 ఏళ్ళు అయింది వాడు 11 years తర్వాత రెండో అబ్బాయి పుట్టాడు. ఓకే ఓకే. వాడు అన్నాడు, అమ్మ దేస్ అ బేబీ ఇన్ యువర్ స్టమక్ అన్నాడు ఒకరోజు. ఐ డెంట్ ఈవెన్ నో ఐ వాజ్ యా. ఓకే. చాలా నేను వాడిలో ఒక డివినిటీ చూస్తూ ఉంటాను. మరి వాడి కోసం రప్పించుకున్నాడో ఏమో తెలియదు. అన్నేళ్ళ తర్వాత 11 years తర్వాత ఐ హ్యాడ్ ద సెకండ్ బాయ్. అండ్ ఈ సెడ్ ఇట్స్ తమ్ము బాయ్. వాడికి పేరు కూడా పెట్టేసుకున్నాడు. ఓకే. ఒక కార్టూన్ పేరు పెట్టాడు, మైటీ రాజు అని. అప్పట్లో వచ్చేది. అండ్ దెన్ ఐ హ్యాడ్ మై బేబీ. అండ్ ఆ టైంలో మై హస్బెండ్స్ హెల్త్ స్టార్టెడ్ డిటీరియరేటింగ్. ఓకే. ఆయనకి హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉండింది. అప్పట్లో అగైన్ 2012 or something like that. బీపీఏ కదా అనుకున్నాను నేను. ఇట్ ఎఫెక్టెడ్ ద కిడ్నీస్. అయ్యో. సో నా హై బీపీ ఎఫెక్ట్స్ కిడ్నీస్ ఆల్సో. ఓకే. అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ క్యాన్ ఎఫెక్ట్ ఆల్ యువర్ ఆర్గన్స్ అండి. లైక్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్, ఇప్పుడు డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా మనం వదిలేస్తే ఐసైట్ పోతుంది ఫస్ట్. ఈ ఆర్గన్ హార్ట్కి వస్తాయి, కిడ్నీకి వస్తుంది. మా ఫాదర్ డాక్టర్ అయి ఉండి ఆయన ఫస్టే డయాగ్నోస్ చేసమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి, యూ హ్యావ్ టు టేక్ హిమ్ టు ద డాక్టర్ వెరీ రెగ్యులర్లీ అండ్ చెకప్స్ చేయించాలి, మెడిసిన్స్ వేసుకోవాలి. ఆ ఒక్క డిపార్ట్మెంట్లో ఆ హెల్త్ కండిషన్స్కి వచ్చేప్పటికి మా హస్బెండ్ కొంచెం ఐ థింక్ అక్కడ ఆయన ధైర్యం కొంచెం కోల్పోయారు. భయం వేసేసింది, ఇదేంటి ఇది, ఇట్స్ గెటింగ్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్. సింపుల్ బీపీ అనుకుంటాం, బట్ బీపీ వల్ల ఇన్ని వస్తాయని. నేను ఎంత డాక్టర్ ఫ్యామిలీలో పెరిగినా అంత అవగాహన లేదు నాకు. సో అలా స్లోగా చూస్తూ ఆయన కిడ్నీస్ పాడయ్యాయి. తెలియలేదా? తెలుస్తూ ఉన్నదండి. ఆయన కిడ్నీ ఇష్యూస్తోనే ఒక 5 ఏళ్ళు బతికారు. డయాలసిస్ మీద ఉన్నారండి? యా. ఆయన లాస్ట్లో when he breathed his last, he was on dialysis. Then heart attack వచ్చింది. It was in 2018. Okay. Yeah. So 2011 to 18 కొంచెం ఆయన హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉండింది. ఇట్ వాజ్ నాట్ దట్ బ్యాడ్. అంటే ఒక కిడ్నీకి ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ట్రై? సో ట్రాన్స్ప్లాంట్కి చాలా ట్రై చేసాం. అంటే మన దగ్గర ఇక్కడ ఒక స్కీమ్ ఉంటుంది, దాంట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. నేనన్నా నా కిడ్నీ ఇస్తాను, నాకు ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. హీ రెజిస్టర్డ్, హీ సెడ్ యు ఆర్ నాట్ గివింగ్. హీ డిడ్ంట్ అలౌ మీ. ఇంకా అలా ఇయర్స్ వర్ పాసింగ్ బై. మా నెఫ్రాలజిస్ట్ ఏమన్నారంటే, దేవిక విల్ మేనేజ్, అంత కంగారు పడిపోయి ట్రాన్స్ప్లాంట్ చేయొద్దు, స్లోగా మేనేజ్ చేసుకుందాం. అప్పుడు ఇంకా డయాలసిస్ స్టార్ట్ కాలేదు. ఒక 4 years హీ వాజ్ ఓకే. స్లోగా డయాలసిస్ స్టార్ట్ అయింది. we started applying abroad also. ఎక్కడైనా దొరికితే కిడ్నీ వెళ్ళి చేయించుకుందాము అని. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఇంపాక్టెడ్ ద హార్ట్. సో హీ హ్యాడ్ అ మ్యాసివ్ అటాక్ 2018. He was admitted in Apollo for 21 days and he passed. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అండి? టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఇంకా కొంత డయాలసిస్ మీద ఉన్నారు? లేదండి, నేను అది హార్ట్ పెయిన్ వచ్చింది అని వెళ్ళారు. నేను ఐ డోంట్ నో హౌ టు టెల్, చాలా జరిగిపోయాయి. అప్పుడే నా క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే మీకు ఎలా చెప్పాలో లీనియర్గా అర్థమవుతుంది. కన్సీవ్ అయ్యి ఐ డెలివర్డ్ ద బాయ్ ఇన్ 2012. ఓకే, రైట్. హ్యాపీ. 2012 దాకా వి వర్ ఆల్ ఫైన్, హెల్తీగా బానే ఉన్నాడు, అంత బానే ఉన్నాడు. 2012 తర్వాత ఇంకా ఐ సెడ్ ఓకే, 2 boys చూసుకోవాలి. ఇంత ముందైతే వాడిని వదిలేసి షూటింగ్కి వెళ్ళాను, ఎవరో చూసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, అవుట్డోర్స్ నేను మానేసాను. అప్పుడు నగేష్ కుకునూర్ గారి దగ్గర మానేసి ఇక్కడ నా తెలుగు సినిమా జర్నీ స్టార్ట్ అయింది. 2013 నుంచి. వర్క్ లేకపోతే నేను ఉండలేను. సో నేను అప్పుడు శోభు యార్లగడ్డ గారండి, హీఈస్ మై ప్రొడ్యూసర్, మై బాస్, మార్కా మీడియా. ఆయన్ని అప్రోచ్ అయ్యాను. మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. శోభు గారు, ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్క్, నాకు ఏదైనా చేయకపోతే నేను ఉండలేను. ఆయన నగేష్ కుకునూరు, ఇలాహే వాళ్ళ ద్వారా పరిచయం. రైట్. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాను వర్క్ కోసం. వెళ్తే హీ సెడ్, నేను అన్నాను టీవీ షోస్ ఏదో చేస్తాను అలా అని అనుకున్న, టాక్ షోస్ లాగా. అంటే ఏం చేయాలో తెలియదు. నగేష్ ఒక్క డైరెక్టర్తోనే వర్క్ చేశాను కదా, తర్వాత తెలుగు ఇండస్ట్రీ తెలియదు నాకు, ఏం చేయాలో తెలియక ఐ థాట్ ఐ కమ్ అప్ విత్ మై ఓన్ టాక్ షో అని అనుకున్నా. సో హీ టోల్డ్ మీ, అదంతా అక్కర్లేదు, యూ కమ్ జాయిన్ మీ, బాహుబలిలో జాయిన్ అవ్వను. ఐ సెడ్ బాహుబలి అన్నాను. అప్పుడు లిటరలీ చెప్పాలంటే
తెలుగు సినిమా క్లాసిక్స్ చూసేవాళ్ళం కానీ ఈ కమర్షియల్వి ఎక్కువ చూసేవాళ్ళం కాదు మేము. అవును. అది గొప్ప తప్పో కాదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇస్ హౌ వీ వర్క్. దెన్ ఐ సెడ్ ఓ మై గాడ్ రాజమౌళి గారా, స్లోగా ఆయన మీద రీసెర్చ్ చేసుకుని ఐ జాయిన్. పోస్ట్ ప్రొడక్షన్ చూసుకో నువ్వు అన్నారు. ఐ సెడ్ సరే. స్టార్టెడ్ విత్ అ బ్యాంగ్, వెరీ నైస్ పీపుల్. అసలు శోభు గారికి, ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్స్ ఆఫ్ బాహుబలి, దే వర్ సో కైండ్ అండి, కైండ్, వెరీ కైండ్. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ రాజమౌళి గారు. బాహుబలి 1 2014 to I think it released in 2015. Then దాని తర్వాత they said you continue to the second part కూడా కంటిన్యూ చేయమన్నారు. అది అయిపోయింది. 17లో అది రిలీజ్ అయిపోయింది. సో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ అండ్ ఎంత మంచి అవకాశం దొరికిందో నాకు వాళ్ళతో వర్క్ చేయటం. ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. రైట్. అందరూ ఆ వర్క్ చేస్తున్నప్పుడు మై హస్బెండ్స్ హెల్త్ వాజ్ స్లైట్లీ కైండ్ ఆఫ్ deteriorating, but he was still working. Right. He was working. తర్వాత 2018లో I got diagnosed with cancer. Beginning January 2018. 2018 December he passed away. So that was the thing. So actually Bahubali 1 or 2 brought me so much fame. People started talking and people were calling, trying to hire me. అదంతా వాళ్ళ చలవే, నాది కాదు. సో ఇట్ వాజ్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ మీ టు వాంట్ టు గో బ్యాక్ అండ్ వర్క్ విత్ దెమ్, ఆపర్చునిటీ ఉంటే. కానీ అంటే నాకు ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. జనరల్గా డాక్టర్స్కి అంటే మా పెద్దనాన్నగారు పాస్ట్ అవే అయినప్పుడు నేను ఉన్నాను దగ్గర, వాళ్ళు చెప్పారు ఒక 2-3 hours మ్యాక్సిమం మనం బ్రీత్ని ఆపగలుగుతాం, అంతకు మించి ఆపలేము అని చెప్పని. సో అలా ఏమన్నా మీకు హింట్ ఉండిందా కనీసం? ఆయన చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా చెప్పడం ఇలాంటివన్నా అవకాశం దొరికిందా లాస్ట్ మినిట్లో? మా హస్బెండ్, యా, ఐ మీన్ ఇట్స్ అంజలి, ఇట్స్ ద మోస్ట్ ట్రామాటిక్ టైమ్ ఆఫ్ మై లైఫ్. అంత ట్రాజడీ నేను చూసింది. క్యాన్సర్ నేను పక్కన పడేసాను. ఐ నెవర్ గాట్, ఐఎమ్ అ ఫియర్లెస్ ఉమెన్. నాకు భయం అంటే తెలీదు. క్యాన్సర్ వచ్చింది అని ఇలా అవుతాం ఫస్ట్, తర్వాత నిదానంగా అయ్యి ఓకే విల్ డీల్ విత్ ఇట్. మా హస్బెండ్ లాస్ నేను ఇప్పటికీ ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాను. ఇంటెన్సిటీ తగ్గింది, బాధ ఏడుపు తగ్గిన, బాధ ఉంది, ఏడుపు తగ్గింది చాలా అండి. ఆయన సైలెంట్ పర్సన్, ఎక్స్ప్రెస్ చేసేవారు కాదు. ఏమన్నా ఇబ్బందులు ఏమైనా హెల్త్ ఉన్నా చెప్పేవారు, నువ్వు పట్టించుకోవద్దు, నేను చూసుకుంటాను అని. నేనేమో ప్రతిదీ పట్టించుకునేదాన్ని. ఈ డాక్టర్ అపాయింట్మెంట్ అక్కడికి ఇక్కడికి తిప్పి అన్నీ చేసేదాన్ని. ఎందుకంటే ఒక ఫియర్ ఉండింది, ఈయన చూసుకోరేమో అని. అది కొంచెం నాలో ఉంది, కంట్రోల్ చేసే ఇది అనుకుంటా. హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ mid-November 2018. ఆపరేషన్కి తీసుకెళ్లారు, బైపాస్ అన్నారు. అది కొంచెం ఆయనకి భయం వేసినట్టుంది. ఐ వాజ్ లైక్ ఏమవ్వదు, ఆపరేషన్ అయిపోతుంది వచ్చేస్తారు. ఆ టేబుల్ మీద హీ హ్యాడ్ అ మ్యాసివ్ అటాక్. సో డాక్టర్స్ లోపలికి వెళ్ళి 15 నిమిషాల్లో బయటకు వచ్చేసారు. వచ్చి చెప్పారమ్మా హీ హ్యాడ్ అ మ్యాసివ్ అటాక్ ఆన్ ద టేబుల్. సో మేము గ్యారంటీ ఇవ్వలేమంటే డాక్టర్ విజయ్ దీక్షిత్ గారు చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ అండి అపోలోలో. వాళ్ళకి అఫ్కోర్స్ మై ఫ్యామిలీ వాజ్ ఆల్ విత్ మీ. నేను అన్న ఏమవుదండి, నథింగ్, ఐఎమ్ వెరీ హోప్ఫుల్. నేను అసలు హోప్ అనేది ఏ రోజు ఆయన పోయేదాకా వదులుకోలేదు. ఏమవుతుందంటే సో మేము కంటిన్యూ చేయమంటే ప్లీజ్ డూ వాట్ యూ హ్యావ్ టు డూ చేశారు. దెన్ నెక్స్ట్ డే దే సెడ్ ఇట్స్ అ మిరకల్ దట్ హీ ఈస్ కమ్ బ్యాక్. Okay. So it was a miracle. November 20th perform in surgery, 21st he was fine. He was talking to me and చెప్తున్నారు నాకు అన్నీ అవేర్గా ఉన్నాను, నేను అక్కడ ఏమి జరుగుతుందో నేను విన్నాను అన్నారు ఆపరేషన్ థియేటర్లో. దెన్ యూఆర్ హ్యాపీ, అయిపోయింది, ఇంకేముంది హాయిగా. దెన్ 2 days తర్వాత మళ్ళీ డిక్లైన్. హీ హ్యాడ్ అనదర్ అటాక్. యా ఎవ్రీ 2 days ఆయన బాగుపడడం, ఎవ్రీ 2 days మళ్ళీ అటాక్ రావడం, మళ్ళీ ఏదో ఒకటి అనమాట. ఇది డిక్లైన్ అయ్యి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు, ఇది అన్నారు. లాస్ట్కి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆల్ ఆర్గన్స్ స్ప్రెడ్ అయిపోయింది. 21 days హీ వాజ్ ఇన్ ద హాస్పిటల్. 21 daysలో ఒక్కరోజు కూడా నాకు ధైర్యం కోల్పోలేదు. అంటే నాకు హోప్ అనమాట, అది జరగదు
అవును ఆయన ఉండరు అనేది థాటే లేదు. అవును అదే టైంలో నా క్యాన్సర్ జర్నీ, నా ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. అవును మీది ఎలా తెలిసింది అసలు, ఎలా డయాగ్నోస్ అయింది? సో 2018 జనవరి అండి. మేము హాయిగా దుబాయ్ వెళ్ళాం హాలిడేకి. వెళ్ళే ముందు నాకు కాల్ పెయిన్ వచ్చింది. నడుస్తూ కొంచెం ఇలా కుంటేదని లెఫ్ట్ లెగ్. ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళానండి. ఏదో బోన్లో పెయిన్ లాగా ఉందండి అని అన్నా. ఆయన చూసి ఎక్స్రే చూసారు. ఏం లేదమ్మా, ఎక్స్రే కూడా తీయలేదు ఆయన. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఏం లేదమ్మా పర్లేదు చిన్న పెయినే, ఎక్సర్సైజెస్ చేయించారు, అన్నీ చేశాను, డోలో వేసుకో ఏదో టాబ్లెట్ వేసుకొని వెళ్ళి పర్వాలేదని వెళ్ళిపోయాం. దుబాయ్ హాలిడేకి వెళ్ళాము. హాలిడే 10 రోజులు ఉన్నాం. 10 రోజులు ఉంటాం కాలు నొప్పి. దెన్ సంథింగ్ టోల్డ్ మీ ఇట్స్ నాట్ రైట్, ఏదో ఉంది దీన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు అని. రాగానే ఐ వెంట్ టు అనదర్ ఆర్థోపెడిషన్ who still takes care of us. He operated for second opinion. He operated upon my son also. Kaal surgeries avani ayye. So ఆయన చూసి ఎక్స్రే తీసుకోమా అన్నారు. ఎక్స్రే తీసాక వెంటనే ఎంఆర్ఐ చేయండి, ఇప్పుడే చేయండి అన్నారు. అప్పుడు నాకు అర్థమైపోయింది. 1 month బ్యాక్ నా ఫ్రెండ్తో అన్నాను, ఇదంతా జరిగిన 1 month బ్యాక్ నా ఫ్రెండ్ ఇంకో డాక్టర్ పీడియాట్రిషియన్ తన దగ్గర అన్న, ఐ థింక్ ఐ హ్యావ్ బోన్ క్యాన్సర్ అన్న. ఎందుకన్నానో నాకు తెలీదు, ఐ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే నడకలో నాకు తేడా తెలిసిపోతుంది. అంటే షీ సెడ్ గెట్ ఇట్ ఎగ్జామిన్. ట్రూ డాక్టర్ కూడా మాట్లాడింది. అంతేగా, డాక్టర్స్ ఎప్పుడు అంతే అలానే ఉంటుంది. మనం ఏంటంటే బాగా కన్సర్న్ తోటి లేదంటే అభిమానం, ఒకలాంటి ప్రేమ, ఒకలాంటి జాలి ఇవన్నీ మిక్సప్ అవుతాయి. వాళ్ళకి అలా ఉండదు, టెక్నికల్ వాళ్ళ టెర్మినాలజీలో మాట్లాడతారు. గెట్ ఇట్ ఎగ్జామిన్, గెట్ ఇట్ ఎలిమినేటెడ్. ఓకే గుడ్, హాలిడేకి వెళ్ళి రాగానే చేస్తానన్నా. వచ్చాను, చేయించుకున్నాను టెస్ట్. డాక్టర్ చెప్పట్లేదు నాకేంటో. రిపోర్ట్స్ వచ్చాయి. ఇది జనవరి 2018 అండి. అప్పటికి మా హస్బెండ్కి డయాలసిస్ అవుతుంది ఆయనకి. ఆ రిపోర్ట్ చూసి నాకు అర్థం కావట్లే. అందులో ఆ మెడికల్ టర్మ్స్ ఉంటాయి కదా, అవేమీ అర్థం అవట్లేదు నాకు. సమ్ మెటాస్టాటిస్ అని ఇదని ఏదేదో ఉంది. మా అక్క వచ్చింది. అక్క వచ్చి చదివి షీ స్టార్టెడ్ క్రైయింగ్. షీ వాజ్ హోల్డింగ్ మీ అండ్ షీ స్టార్టెడ్ క్రైయింగ్. అండ్ ఐ సెడ్ అక్క, షీ హ్యాస్ మోర్ మెడికల్ నాలెడ్జ్ దెన్ ఎనీ ఆఫ్ అస్. షీ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్. ఏంటైంది అక్క, ఏంటి అంటే she's not telling me. I said, akka, I have cancer, no anna. And I broke down. And first word that comes out of my mouth is Dhruva, మా అబ్బాయి పేరు. ఎలా వాడు ఎలా ఏం చేయాలి? మై హస్బెండ్ ఆల్సో స్టాండింగ్ దేర్ వాచింగ్, అసలు ఏమవుతుంది అని. ఎగ్జాక్ట్లీ ఎటు చూసినా పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది. పక్కన బాబు, ఇంకో పక్కన డయాలసిస్తో ఉన్న ఆయన, హస్బెండ్ చంటాడు, మీ హెల్త్ అండ్ యువర్ పేరెంట్స్. సో ఇట్ వాస్ వరల్డ్, ఒక ప్రపంచం అలా బద్దలైపోయి మన మీద పడిపోయినట్టే. అంతే. ఇట్ ఈస్ ఎటు తిరగాలి, ఎటు చూడాలి ఏమీ తెలియట్లా. సో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఒపీనియన్ తీసుకున్నాం. దే సెడ్ ప్రైమరీ స్టేజ్లో ఉందండి, వీ కెన్ ట్రీట్ ఇట్. ఇనీషియల్ స్టేజ్లో ఉంది, వీ కెన్ ట్రీట్ ఇట్ అన్నారు. కీమోథెరపీస్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలంటే సరే. ఐ థింక్ అది మా హస్బెండ్కి బాగా ఇంపాక్ట్ అయిపోయింది. ఆయనకి తెలిసింది రిపోర్ట్ రాగానే తెలిసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అందరూ, ఆయన వచ్చారు. చాలా ఆయన పానిక్ అయిపోయింటారు, బెదిరిపోయారు. ఆయన ఇమోషనల్గా స్ట్రాంగ్ కాదండి. కొంతమంది ఇంటెలిజెన్స్ వేరు, ఇమోషనల్గా ఇంటెలిజెంట్గా ఉండటం, ఆర్ ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండటం. కరెక్ట్. ఇవన్నీ మనకు తెలియనివి కదా, హెల్త్ ఎలా ట్యాకిల్ చేయాలో తెలియదు. కరెక్ట్. సో భయం. సో ఆయన భయపడిపోయారు. నేను వెళ్ళాను. ఫైనల్గా శోభు గారు, ప్రసాద్ గారు ఆర్కమ్, మా ప్రొడ్యూసర్స్, ఐ వాజ్ వర్కింగ్ విత్ దెమ్. సో దేవర్ లైక్ ఇమ్మీడియట్లీ పదాన్ని బసవతారకం తీసుకెళ్తామని అక్కడ తీసుకెళ్లారు. అంటే అక్కడ డాక్టర్స్ వాళ్ళు పరిచయం. మేమేమో 2-3 చూసాం కానీ తెలియదు ఎవరిని చూస్ చేసుకోవాలో యాజ్ అ స్పెషలిస్ట్. కరెక్ట్ అండర్స్టాండ్. అమ్మో, ఒక చిన్న ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే, క్యాన్సర్ చిన్నవే వస్తే ఎవరైనా మంచి డాక్టర్ ఉన్నారని ఫస్ట్ వెతుకుతాం. ఎక్కడికి వెళ్ళాలి, మన అని ఎవరు చూసుకుంటారు మనల్ని? కమర్షియల్గా ట్రీట్ చేస్తే మన పరిస్థితి ఏంటి, ఏం అర్థం కాదు. వాళ్ళు చెప్పారని ఇంకా వెళ్ళాను. నేను ఫస్ట్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు మా ప్రొడ్యూసర్స్ వల్లి గారు, హూస్ వెరీ క్లోజ్ టు మీ, కీరవాణి గారి వైఫ్, షీఈస్ వండర్ఫుల్ పీపుల్ అండి. ఐఎమ్ సరౌండెడ్ బై సచ్ వండర్ఫుల్. వాళ్ళందరూ వచ్చేసారు కన్సల్టేషన్కి. మా సిస్టర్, మా హస్బెండ్, వాళ్ళు ఎలాగో వస్తారు, మన ఫ్యామిలీ. అవునవునవును. వీళ్ళందరికీ అవసరం లేదు. కరెక్ట్. ఏమైందమ్మా అని కనుక్కుంటే చాలు. కరెక్ట్. వచ్చి కూర్చున్నారు. డాక్టర్ సెంధిల్ రాజబ్బ అని చాలా పెద్ద డాక్టర్, ఆయన గురించి వినే ఉంటారు. నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేశాను, చాలా బిజీగా ఉన్నారు. రోజుకు 100 మంది పేషెంట్లు చూస్తారు వాళ్ళు. సో ఆయన ఫస్ట్ హీ టుక్ ఓవర్ మై కేస్. ఫస్ట్ ఒక కీమోథెరపీ స్టార్ట్ చేద్దామమ్మా, దాని తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని చేయాల్సి వస్తుంది. యాక్చువల్ డయాగ్నోసిస్
ఈజ్ మల్టిపుల్ మైలోమా. నాకు వచ్చిన క్యాన్సర్ అది బ్లడ్ క్యాన్సర్ దట్ ఎఫెక్ట్స్ బోన్ మ్యారో. సో బ్లడ్ క్యాన్సర్లో 3 టైప్స్ ఉంటాయి, లుకీమియా, లింఫోమా, మైలోమా. సో నాకు వచ్చింది మైలోమా. ఓకే. సో అందుకు నా బోన్ పెయిన్, నడవలేకపోవటం, కాలు నొప్పి. సో కొన్ని మంత్స్ కీమోథెరపీ జరిగింది. కీమోథెరపీ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఐ యూస్ టు వర్క్. దెన్ దాని తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయింది. అప్పుడు డాక్టర్ పవన్ కుమార్ గారు అని అసతార్కంలో ఉన్న డాక్టర్, ఇప్పటికీ ఆయనే నన్ను చూసుకుంటారు. హీ టుక్ ఓవర్. ట్రాన్స్ప్లాంట్స్ ఆయన చేస్తారు. సో 2018 అక్టోబర్లో నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆటోలోగస్ అంటారు. అంటే నా ఓన్ స్టెమ్ సెల్స్లో బెస్ట్ స్టెమ్ సెల్ తీసి క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసి ఇవి ఎక్కిస్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీస్తారు అది బోన్ యాక్చువల్లీ? అవి బోన్ మ్యారో ఫ్రమ్ బ్లడ్ తీస్తారు, బ్లడ్లోంచి స్టెమ్ సెల్స్ తీస్తారు. ఓకే. బోన్ మ్యారోలో ఉన్న బెస్ట్ సెల్స్ తీసి దాన్ని మల్టిప్లై చేసి మళ్ళీ మనకే ఎక్కిస్తారు. ఫస్ట్ టైం జరిగింది నా ఓన్ స్టెమ్ సెల్స్ అండి. ఇట్స్ కాల్డ్ ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్. రైట్. అది జరిగింది. రైట్. అంటే మీ సిస్టర్ బోన్ మ్యారో అది ఇప్పుడు, సో అది ఇంకా కథ ఉంది. ఓకే. రైట్ రైట్ రైట్. సో దిస్ వాస్ 2018 అక్టోబర్. రైట్. ట్రాన్స్ప్లాంట్ అయిందండి. 40 days హాస్పిటల్లోనే ఉన్నాను. ఎవరిని చూడనివ్వరు. అంటే యువర్ ఇన్ క్లోజ్డ్ యూనిట్, స్టెరైల్ యూనిట్. అయ్యాక బయటకు వచ్చాను. వచ్చిన నెలకి మా హస్బెండ్కి హార్ట్ పెయిన్ వచ్చింది. ఆయన అడ్మిట్ అయ్యారు. హీ పాస్డ్ అవే. సో ఇది ఎలా చెప్పాలంటే, షుడ్ ఐ కంటిన్యూ? కంటిన్యూ. సో ఆ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఐ యూస్ టు గో టు ద హాస్పిటల్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్. మా హస్బెండ్ చూడ ఆయన ఐసీయూ పెద్దగా అలౌ చేసేవారు కాదు లోపల. అండ్ ఐ యూస్ టు గో బ్యాక్ హోమ్ వెన్ కిడ్స్ స్కూల్ నుంచి వచ్చే టైంకి, టు బీ విత్ దెమ్, టు షో దెమ్ దట్ హే డోంట్ వరీ, యువర్ డాడ్ ఇస్ ఫైన్, ఐఎమ్ ఆల్సో ఫైన్. అదొకటి చూసుకోవడం. నా మొత్తం ఫ్యామిలీ, మా పేరెంట్స్ కానీ మా అత్తగారు వాళ్ళు కానీ, దే వర్ ఆల్ విత్ మీ. దే వర్ ఆల్ హెల్ప్ఫుల్, సపోర్టివ్. మై సిస్టర్, మై బ్రదర్, ఇంతమంది ఉన్నారు నన్ను చూసుకున్నారు. మీరు ఇందాక అడిగారు కదా ఆయన ఏమైనా చెప్పగలిగారా ఏంటి అని. సో 20 days అయిపోయింది. 21 days నేను వెళ్ళటం రావటం, హాస్పిటల్ ఎక్కటం దిగటం. మార్నింగ్ వెళ్ళేదాన్ని, సాయంత్రం వెళ్ళేదాన్ని. ఆయన చూడకుండా మటుకు ఉండేదాన్ని కాదు. ఆయనకి ఎప్పుడు బాగుందో అప్పుడు నా చేత పాటలు పాడించుకునేవారు. ఐసీయూలో మెల్లగా పాడేదాన్ని, పక్క వాళ్ళు డిస్టర్బ్ లేకుండా. పాటలు పాడతారు కొంచెం చిన్నగా. ఆయనకి ఇష్టం ఉండేది. ఆయనకి ఇష్టమైన పాటలు పాడి పిల్లలకి ఆయన ఎలా చూపించకూడదని, బికాస్ హీ హ్యాడ్ 21 lines. సెంట్రల్ లైన్ వేసి ఇది వేసి ఇది వేసి, అసలు ఇది చాలా మెడికల్ హీ వాజ్ నాట్ డూయింగ్ వెల్. పిల్లలకి వీడియో కాల్ చేయకుండా ఆడియోలో వినిపించేదని వాళ్ళ మాటలు అవి అన్నమాట. రోజు డాక్టర్స్ని ఈగర్గా చూడటం, వాళ్ళు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారేమో ఇలాగా. ఒక్కరోజు వెళ్ళలేదండి నేను. December 6th ఆ రోజు నాకు సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తున్నాను, నాకు ఇమ్యూనిటీ ఈజ్ లో. స్ట్రైట్ అవుట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ నుంచి వచ్చాను, ఇది జరిగింది. సో ఒక్కరోజు వెళ్ళలేదు. ఆ రోజు నైట్ మా అక్క 2:30కి తెల్లవారుజాము కాల్ చేసి వస్తున్నాను, ఏమైంది, ఏం లేదు ఒకసారి వెళ్ళాలి. మీకు డౌట్ వచ్చింది కానీ నమ్మకం అనేది పోలేదు. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ ప్రాక్టికల్ కూడా తెలియలేదు నాకు. అప్పుడు గబగబా లేచి వెళ్ళిపోయాను 2:30కి. మై సిస్టర్ అండ్ బ్రదర్లో దే ఆల్ టుక్ మీ దేర్. అండ్ మా హస్బెండ్స్ బ్రదర్, మా మరిది US నుంచి వచ్చారు పాపం. హీ వాజ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ బ్రదర్. వెళ్ళాము. ఇట్ వాజ్ లిటరలీ ఆ ఐసీయూలో ఒక డిజిటల్ క్లాక్ ఉంటుందండి, 3:31 పెద్ద క్లాక్ రెడ్డిది. నాకు అది రోజు 3:31కి లేస్తాను. ఆ టైంకి వచ్చాను, చూసాను టైం. అండ్ ఆ ప్రీవియస్ రేంజ్ నేను వెళ్ళలేదు కదా, అప్పటికిప్పటికి ఎంత తేడా వచ్చేసిందంటే, ఆల్మోస్ట్ ఒక మనిషి ప్రాణాలు పోతుంటే మొహం ఎలా ఉంటుందో అది కనపడింది. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. ఐ రియల్లీ కుడెంట్ బిలీవ్ ఇట్. లైక్ అడిగారు డాక్టర్స్ని ఏమైందండి అని, చెప్పారు. ఇంకా నేను ఇంపాసిబుల్, అది కాదు, హీ విల్ బి అవుట్, అదే నా నమ్మకం అనమాట. వెళ్ళి చూడగానే ఈ స్ట్రగ్లింగ్ టు మేక్ అన్ ఐ కాంటాక్ట్. ఆయన క్యాబిన్లోకి వెళ్ళాను, శ్యామ్ అని పిలుస్తున్నాను, నేను ఇటు పిలుస్తుంటే ఆయన అటు చూస్తున్నారు. సో ఆయన చూపు ఎటు తిరుగుతుందో అట్టే పరిగెట్టాను అనమాట. సో వెళ్ళి దగ్గరికి వెళ్ళి, శ్యామ్ డోంట్ వరీ, వీఆర్ ఇన్ ఇట్ టుగెదర్, మనం ఫైట్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఏం లేదు, బాగున్నావు నువ్వు అని చెప్తున్నాను అనమాట. బట్ ఆ మనిషిలో మాట లేదు, జస్ట్ చూపు. లిటరలీ ఏంటంటే నా కోసం హీ వాజ్ వెయిటింగ్ అంజలి. సో ఏమి మీకు చెప్పాలని ఏదో నోరేదో ఆడుతుంది, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కానీ బయటికి వాయిస్ రావట్లా. చుట్టూ మా డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరిని అడిగితే వాళ్ళందరూ క్వైట్.
said, I can't see this. I mean, this is లాస్ట్ మూమెంట్. ఏంటి అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా నేను లేదు, మనం ఫైట్ చేయాలి, నేను ఉన్నాను, నేను వచ్చేసాను అని చెప్తున్నాను. నేను వాళ్ళు అన్నారు, దెన్ సడన్లీ యాడ్ అనదర్ అటాక్ నా ముందే. డాక్టర్స్ అన్నారు బయట కూర్చోండి అని కూర్చోబెట్టారు. పర్వాలేదు, విల్ కమ్ బ్యాక్ అని ఏందో మొండి ధైర్యం. ఐ డు నాట్ నో ఫ్రమ్ వేర్ ఐ ఫెల్ట్ దట్. సో దే కాల్డ్, దే సెడ్ ఇట్స్ టూ లేట్ అని చెప్పారు. నేను ఇంకా ఐ బ్రోక్ డౌన్, ఐ ఫెయింటెడ్. ఐ డోంట్ నో వెన్ ఐ గాట్ అప్. I went inside and I went and told him, Shyam, you relax, I'm there for the kids. పిల్లల కోసం నేను ఉన్నాను, యూ జస్ట్ రిలాక్స్. ఎందుకు ఒక థాట్ వచ్చింది దట్ హీ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. ఇంకా భరించలేకపోతున్నారు, వెళ్ళిపోవాలి, కానీ ఏమైపోతారు వీళ్ళు అని ఒక భయం ఉండిపోయిందని నాకు ఒక థాట్ వచ్చింది. అది నిజమో కాదో తెలీదు. ఐ జస్ట్ టోల్డ్ హిమ్, రిలాక్స్, ఐఎమ్ దేర్ ఫర్ ద కిడ్స్ శ్యామ్ అన్నాను. దే సెంట్ మీ అవుట్. దే సెడ్ హీస్ గాన్. This was my last interaction with him. 3:31 ఆ టైమ్, 6 o'clock he passed away. 3 hours అండి ఆ టర్మాయిల్. Nothing ever pulled me down like his passing away, his demise. Nothing. Not cancer. My child, I'm happy with him. I have no other problems in life except the loss of him. Not able to take it, కానీ you have to move forward. Correct. So కరెక్ట్. కానీ ఈ ప్రాసెస్లో అసలు మీ గురించి మీరు బాధపడడానికి కూడా మీకు టైం లేదు. అండ్ నేను అంత ఫోకస్ చేయాల. అదే నా క్యాన్సర్ జర్నీ. అదే నేను డాక్టర్ సెంధిల్ గారికి చెప్పేదాన్ని, యూఆర్ దేర్, ఐఎమ్ నాట్ వరీడ్. ఆర్ డాక్టర్ పవన్ గారికి ఇప్పటికీ అంటాను, డాక్టర్ పవన్కి, యూఆర్ దేర్, నువ్వు నాకేమన్నా హలో ఏంటి అంత రెస్పాన్సిబిలిటీ నా మీద? సార్ నీ మీదే, దేవుడి మీద భారం వేస్తాను, మీరు చూసుకోండి. ఏ రోజు భయపడలేదండి. ఏదో అయిపోతుంది క్యాన్సర్ ఆయిల్. ఒక భయం ఏంటంటే మా హస్బెండ్ పోయాక పిల్లలు, పెద్దవాడు అలాగా, చిన్నవాడు మరీ చిన్నవాడు, 6 ఏళ్ళు when he lost his father. సో ఏం చేయాలి? Now begins the actual story, I'll tell you. Husband is gone, I'm going through trauma. నా చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళందరికీ ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియదు. రాజమౌళి గారి ఫ్యామిలీ అండి, కీర్వాణి గారి ఫ్యామిలీ, శోభు గారు, ప్రసాద్ గారు, దెన్ వాళ్ళ సిస్టర్ శ్రీ అని, దెన్ వల్లి గారు అయితే అసలు షీ జస్ట్ అలా ప్రొటెక్ట్ చేయడమే, ప్రతిదానికి ధైర్యం చెప్పడం. సో ఆఫ్టర్ మై హస్బెండ్స్ డిమైస్ అసలు ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. డాక్టర్స్ ఉన్నారు, మై స్కూల్ ఫ్రెండ్ ఉంది, అందరూ. ఫ్యామిలీ ఎలాగో నుంచి ఉంటుంది మన పక్కన. అవును, ఓకే. ఫ్రెండ్ నాకు అదృష్టం ఏంటంటే నాకు మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ, బోత్ సైడ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నా వర్క్లో ఉన్న మా బాసెస్, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, వీళ్ళందరూ వచ్చి నుంచి ఉన్నారు. ఎలా అంటే అడగలేదు నేను, వాళ్ళ సపోర్ట్. రాజమౌళి గారి ఫ్యామిలీ అండి, రామా గారు, రాజమౌళి గారు మాట్లాడరు కూడా, కానీ ఆయన సైలెంట్ సపోర్ట్. వాళ్ళ వైఫ్ రమా గారు, కీర్వాణి గారు, వల్లి గారు నాకు మంచి ఫ్రెండ్, క్లోజ్, చాలా ఆప్యాయత చూపిస్తారు. ఆవిడ అసలు జస్ట్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. అండ్ షీ కమ్స్ అండ్ సెస్, వెన్ మై హస్బెండ్ పాస్డ్ అవే, షీ సెడ్, తట్టుకోలేకపోయారండి, పంపించేయండి. అసలు ఆ వర్డ్స్ ఎంత అర్థం చేసుకోవాలి కదా, మనం ఎందుకు ఇలా జరిగింది అనుకుంటాం కదా. తట్టుకోలేకపోయారంటే నిజంగానే తట్టుకోలేకపోయారని వెళ్ళిపోయారు. ఆ మాట అన్నాం, ఎందుకంటే భయపడతారు, మేము ఉన్నాం కదా, మనందరం ఉన్నాం కదా, అలా చెప్తారనమాట. అంత గ్రేట్ సపోర్ట్. అండ్ మా హస్బెండ్ పోయాక నాకు ఏమీ తెలియదు అంజలి, ఒక్క బ్యాంక్ అకౌంట్ నాకు తెలీదు. అంటే చెప్పా కదా 20 ఏళ్ళు నన్ను అలా చూసుకున్నారు. బిల్లులు కట్టడం తెలీదు, బ్యాంక్లో ఎంత ఉందో తెలీదు, లోన్స్ ఏమైనా ఏమీ తెలియదు అనమాట. అన్నీ మా ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కటి అకౌంట్స్ ఓపెన్ చేయటం, ఎక్కడ సేవింగ్స్ ఉన్నాయి, ఎక్కడ పాలసీస్ ఉన్నాయి, ఏవి. ఇంత లోపల మా ఇంటి మీద ఒక లోన్ ఒకటి తీసుకున్నట్టున్నారు, అది తెలియలేదు. హౌ టు బ్యాటిల్ దట్, ఐ హ్యాడ్ టు గో ఫైట్ అండ్ గెట్ ఇట్ బ్యాక్. గాట్ ద హౌస్ బ్యాక్. కరెక్ట్. చాలా ఎంతో ప్రేమతో కొనుక్కున్నాం ఇద్దరం. సో ఈ జర్నీలో నేను ఆర్కా మీడియాలో వర్క్ చేసేదాన్ని కదా, ఆఫీస్కి వెళ్ళకపోయినా అడిగేది లేదు. శోభు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, ఇన్ఫ్యాక్ట్ దే యూజ్డ్ టు సే, యూ వాంట్ సంథింగ్, విల్ సెండ్ ద కార్. నీకు ఏమైనా కావాలో, సపోర్ట్ కావాలో అడుగు, నీకు లాయర్స్ కావాలో అడుగు. అంత మంచితనం అసలు. నేను ఆ టైంలో చూసానండి, ఒక దేవుణ్ణి మనం చూడం, తెలియదు, వీళ్ళల్లో చూస్తున్నాను నేను దైవత్వం. కరెక్ట్. డివినిటీ
మనిషిలోంచి చూసేసాను నేను. అందరికీ అసలు శతకోటి వందనాలు. నిజంగా ఎలా చెప్పాలో తెలియట్లా, ఏ వర్డ్స్ వాడాలో తెలియట్లేదు. ఐ ఎక్స్పీరియన్స్ గ్రాటిట్యూడ్. అప్పుడు మనం అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, సాయం చేసిన వాళ్ళకి అంటాం కదా, యాక్చువల్ ఫీలింగ్ నాకు అప్పుడు వచ్చింది. నన్ను జాబ్లోంచి తీయలేదు, శాలరీ ఇస్తూనే ఉన్నారు, నేను ఇంట్లో కూర్చొని కొంచెం ఏడవటం, కొంచెం పిల్లలు చదువుకోవటం ఇవి చేస్తున్నాను. వర్క్కి వెళ్ళకపోయినా నా కొలీగ్స్ నన్ను సపోర్ట్ చేయడం. అలాగ 1.5 years ఎవరు చూస్తారండి? కరెక్ట్ కరెక్ట్. వాళ్ళంటే నాకు చాలా స్పెషల్, చాలా రెస్పెక్ట్. సో ఒక పక్కన నా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వాళ్ళు ఇంటికి వచ్చి చూసేవాడు నన్ను, మధ్య మధ్యలో పలకరించడం, మేము ఉన్నామని చెప్పటం, ధైర్యం. ఎక్స్టర్నల్ సపోర్ట్ వచ్చేటప్పటికి యూ ఫీల్ గుడ్. అవును, వ్యాలిడేషన్ వస్తుంది. ఓహో నేను ఒక వర్త్ అనమాట, అందుకని నాకు చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళల్లో ఉన్న మంచితనం. అమ్మ వాళ్ళు ఎలాగో చేస్తారు, వాళ్ళని గ్రాంటెడ్ తీసేసుకుంటాం. అమ్మ చేస్తుంది, నాన్నగారు చేస్తారు, మా అక్క అయితే అసలు మాకు అమ్మే, మా తమ్ముడు, మా మరిది, మా వదిన అందరూ దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళు ఎలాగైనా చేస్తారు, వీళ్ళు ఎందుకు చేయాలి? కరెక్ట్ కరెక్ట్. చేయకపోయినా అడిగేవాళ్ళు లేరు. కరెక్ట్. సో నాకు విపరీతమైన రెస్పెక్ట్ అండి వీళ్ళందరూ. అంటే ఎనీ టైమ్ దే కాల్, ఐ కెన్ డూ వర్క్ ఫ్రీ, డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. నాకు అంత గౌరవం వాళ్ళంటే. ప్లస్ నగేష్ కుకునూర్, ఆయన ఎలా నుంచున్నారంటే ఇప్పటికీ కూడా అండి, నెలకి రెండు సార్లు వస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, ఆయన బాంబే. నన్ను చూడకుండా వెళ్ళరు. ఫైనాన్షియలీ హీ హ్యాస్ హెల్ప్ మీ, ఇమోషనలీ హీ హ్యాస్ హెల్ప్ మీ. ఫర్ మీ హీస్ మై గురు, మై మెంటర్, మై బిగ్ బ్రదర్. నాకున్నాడు తమ్ముడు, పెద్ద సపోర్ట్ ఉన్నాడు. కానీ వీళ్ళు ఎందుకు చేయాలి? కరెక్ట్. మన రక్త సంబంధికులు, మన ఫ్యామిలీ మెంబర్స్ వేరు, ఫ్రెండ్స్ ఆర్ రియలీ. సో మై గ్రాటిట్యూడ్ టు దెమ్. సో ఇలా నడుస్తుంది. సరే, ఇంకా స్లోగా హస్బెండ్ ట్రామా నుంచి బయటకు వచ్చి, ఆ ట్రామాకి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు వీళ్ళే, వీళ్ళంతా కలిసి తీసుకున్నాను ఒక 3 months. ఆ కౌన్సిలింగ్ ఏం చేస్తుందో నాకు తెలియలేదు. అక్కడికి వెళ్ళి ఏడవడం, తిట్టడం, ఆ డాక్టర్ని కాపర్ రావడం అవన్నీ అయ్యాయి. బట్ 3 months తర్వాత తెలిసింది. ఆయన సైకియాట్రిస్ట్ డాక్టర్ అనురాగ్ శ్రీవాస్తవ్, వెరీ గుడ్ డాక్టర్. ఆయన ఏం చేశారంటే లిటరలీ నూతిలోంచి తవ్వేశారు అంత బాధని. ఆ పెయిన్ ఎక్కడికి పోదమ్మా, ఇంటెన్సిటీని డిగ్రీని తగ్గించేస్తున్నాను అని. సో మనం మాట్లాడుకుని ఏడ్చి ఇవన్నీ తగ్గింది. సో ఒక 3 months ఐ టుక్ లిటిల్ కౌన్సిలింగ్. ఇట్ వాజ్ అడ్వైజ్డ్ బై నగేష్ కుకునూర్. సో ఆయన ద్వారా వెళ్ళాను. సో ఇవన్నీ నడుస్తున్నాయి, మూవింగ్ ఫార్వర్డ్. ఏడుపైతే ఆగదు. రోజు 3:30కి లేవడం, ఏడవడం, మా హస్బెండ్ ఆలోచించు 3:30 to 6 లేచి కూర్చుంటారు రోజు. ఇంతలో డే టైం మటుకు అసలు నార్మల్ లైఫ్. ఎందుకంటే నాకు పిల్లలకి టైమే కుదరదు. వాళ్ళకి ఎలా రివీల్ చేశాను అసలు తెలియదు పిల్లలకి. వాళ్ళు తెలియాలి కదా. అంటే ఫాదర్ పాస్ట్ అవే అనే న్యూస్ ఇవ్వాలి కదా. అది చెప్పినప్పుడు అసలు ఆ మూమెంట్స్ కూడా చాలా చాలా ఎమోషనల్ అండి. వాళ్ళిద్దరిని రూమ్లోకి తీసుకెళ్ళాను, వాళ్ళకి కూర్చోపెట్టి డాడ్ ఇస్ నో మోర్, హీ పాస్ట్ అవే అని చెప్పాను. వీడు 6 ఏళ్ళు, వీడు 16 ఏళ్ళు, ఓకే 17 ఏళ్ళు. 17 ఏళ్ళు అంటే 5 ఏళ్ళ బ్రెయినే. అంతే అంతే. అవును. సో చిన్నవాడు అన్నాడు, యూ మీన్ హీ వెంట్ టు గాడ్ అన్నాడు. ఐ సెడ్ యా. పెద్దవాడు అన్నాడు, అమ్మ హీ వెంట్ ఇన్ టు మడ్, అంటే మడ్ అది చూస్తాడు కదా అవి. ఐ సెడ్ యా. సో వీ డోంట్ హ్యావ్ డాడ్ ఎనీ మోర్. వాళ్ళిద్దరు కళ్ళలో కొంచెం నీళ్ళు తిరిగే, కానీ ఏమైందమ్మా అంటే కోల్డ్ అంటున్నాడు వీడు. ఓర్ని ఛాలెంజ్ బాగానే దాచుకుంటున్నావు, పర్వాలేదులే, ఐ హ్యాడ్ అండ్ ఐ క్రైడ్. బట్ చాలా నార్మల్సీ తేడాన్ని ట్రై చేశానండి ఇంట్లో. ఇట్స్ ఓకే, మూవ్ ఆన్, దట్స్ అనదర్ మంత్ర ఇన్ మై లైఫ్. హీస్ నో మోర్, బాధపడదాం, బట్ మనం వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అదొకటి. ఇప్పుడు కూడా మా ఇంటికి వచ్చినా, అప్పుడు వచ్చినా కూడా పిల్లల్ని హ్యాపీగా చూస్తాం. దే ఆర్ నాట్ ఇన్ టు డిప్రెషన్, ఐ హ్యావ్ నాట్ సీన్ దెమ్. ఇలా జరుగుతూ ఉండగా సరే నేను స్లోగా ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాను. అప్పుడు వెబ్ సిరీస్ అవి చేస్తున్నాం, ఆర్కా మీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఐ వాజ్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్. చేస్తుండగా 2018 అయిపోయింది, 19 slowly my cancer was coming back. Then they declared I have a relapse. So 2018 to 2023 I had 5 relapses. 5 సార్లు నా ఫస్ట్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది, 5 సార్లు క్యాన్సర్ వెనక్కి వచ్చింది. రైట్. ప్రతిసారి కీమోథెరపీ చేయటం. కరోనా టైంలో ఐ కుడ్ గో టు ద హాస్పిటల్, కీమో చేయించుకొని రావడం, అన్నీ వేసుకొని ఫుల్ గ్యాడ్జెట్లు అన్నీ వేసుకొని
5 times ఫెయిల్ అయ్యి ఇప్పుడు 6th ట్రీట్మెంట్ తీసుకున్నానండి. టు జస్ట్ టెల్ యూ 2018 to 2024 ఐ హ్యాడ్ 6 lines of ట్రీట్మెంట్. ప్రతిసారి టెస్ట్ చేయడం ఒక 1 yearకి మళ్ళీ అది చూపించడం, క్యాన్సర్ సెల్స్ యాక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఫస్ట్ టైం రిలాప్స్ అయినప్పుడు డిప్రెషన్ లాంటి ఒక దాంట్లోకి వెళ్ళాను. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే స్ట్రెస్ ఏంటి, డిప్రెషన్ ఏంటి ఇవన్నీ నేను రికగ్నైజ్ చేయను, నాకు తెలియదు కూడా. కాకపోతే ఒక 2 days ఐ వెంట్ ఇన్ టు వాట్ డు ఐ డూ నౌ. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ పిల్లలు అంతే 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 ఏం చేయాలి అంతే. అమ్మ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళకి. కానీ అమ్మని రిప్లేస్ చేయడం, నాన్నని రిప్లేస్ చేయడం. వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఎవరిని పట్టుకుని పడుకుంటారు. చిన్నవాడు, పెద్దవాడు చిన్నవాడే, ఎవరిని హక్ చేసుకుంటారు. డబ్బులు అవి ఏదేదో చదువుతాం, కానీ ఇవన్నీ ఏం చేస్తామని ఏడుపు. 2 days ఐ వాజ్ ఇన్ దట్. దెన్ ఐ సెడ్ హే వాట్ ఆర్ యూ డూయింగ్, ఏంటి ఈ థాట్స్లో ఉంటే అక్కడే ఉంటాం. అవును, కిక్ యువర్ సెల్ఫ్, గెట్ అప్. అండ్ సాట్ విత్ ద డాక్టర్స్ అండ్ సెడ్ నో, మీరు ఏదైనా చేయండి, యూ టెల్ మీ వాట్ యూ వాంట్ మీ టు డూ, ఐల్ బీ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఒక థాట్ వచ్చిందండి, ఏంటంటే పిల్లలు ఏమైపోతారు కదా క్వశ్చన్. నేను కూర్చున్న డిప్రెషన్లో ఆలోచిస్తున్నాను, ఏం చేయాలి, ఎందుకు ఇంత ఆవేదన పడుతున్నాము, పిల్లలు ఏమవుతారని. అప్పుడు అనుకున్నాను, నిజంగా రేపు రోజు నేను పోతే ఏం చేయగలుగుతాను, ఏమీ చేయలేను. మా హస్బెండ్ పోయారు, ఆ ట్రామా నేను అనుభవిస్తున్నా. ఓకే, పిల్లలు కూడా అనుభవించాలి, ఏం చేయలేదు. నేను దాని మీద నాకు కంట్రోల్ లేదు. నాకు కంట్రోల్ దేని మీద ఉంది, ఇప్పుడు బతుకున్నప్పుడు. కరెక్ట్. సో నేను ఇప్పుడు ఏం చేయాలో అన్నీ చేయాలి. సో ఒక అంకుల్ ఉన్నారు, ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు. ఆయన అడిగాను, అంకుల్ ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. హీ సెడ్ కంటిన్యూ ట్రీట్మెంట్స్. ఒక మాట చెప్పారండి, డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అన్డన్. ఎంత బాగా చెప్పారో, ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో చేయకుండా వదిలిపెట్టేసారో అవన్నీ కంప్లీట్ చేసేసుకో, యాజ్ దో ఐ విల్ డై టుమారో. రైట్. అక్కడి నుంచి నాకు ధైర్యం వచ్చింది. నేను పోయాక వాళ్ళు ఎలా బాధపడతారో నేనేమీ చేయలేను, దాని గురించి బాధపడి ఇక్కడే ఎందుకు టైం వేస్ట్ చేయటం, లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. ఎన్ని ట్రీట్మెంట్లోనే అన్నిటి తీసుకుంటాను, ఎక్కడి నుంచైనా మనీ రేస్ చేస్తాను అని చెప్పి ఒక డిటర్మినేషన్తో ఇంకా మూవ్ ఫార్వర్డ్. ఐ స్టార్టెడ్ సేవింగ్ ఫర్ మై చిల్డ్రన్. మై హస్బెండ్ ఆల్సో లెఫ్ట్ సమ్ మనీ, కానీ నాట్ ఇనఫ్. వీ నెవర్ థాట్ కదా లైఫ్కి. అవును కదా, అదే సరిపోవుగా, అవి ఎలా సరిపోతాయి. అండ్ మోరోవర్ మీ ట్రీట్మెంట్ ఒకటి, నా ట్రీట్మెంట్ అసలు వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్, మీ పిల్లలు, అక్కడికే 6 members. చాలా ఖర్చుతో కూడిన పని ఒకటి. అండ్ నేను ఎప్పుడు డబ్బులు, ఇల్లు నడిపించడానికి డబ్బులు ఎర్న్ చేయలేదు కదా, దాంతో స్టార్ట్ చేయాలి జర్నీ. సో దాట్ ఐ హ్యాడ్ టు లిటరలీ స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. చాలా ధైర్యం తెచ్చుకున్నాను. నన్ను నేనే కొంచెం మైండ్ ట్రైనింగ్ చేసుకుంటాను నేను. ఎందుకు ఈ థాట్ నన్ను ఇంత బాధ పెడుతుంది, దాని సొల్యూషన్ ఏంటి, అక్కడికి జంప్ అవుదాం, ఇక్కడే ఉండొద్దు. సో ఐ జంప్ టు సొల్యూషన్స్. సో ఐ సెడ్ ఓకే, ఐల్ గెట్ అప్, ఐల్ గో, స్టార్టెడ్ ట్రీట్మెంట్. 8 months ఉంది, మళ్ళీ రిలాప్స్. అలాగా 2020 కరోనా అవుతోంది. ఏం చేయాలి అంటే మా డాక్టర్ గారు ఫైనల్గా ఏమన్నారంటే, ఒక ట్రీట్మెంట్ ఉందమ్మా అబ్రాడ్, ఇట్స్ కాల్డ్ CART, CART అంటారు. ఇట్స్ ద మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఓకే. సో నేను వేరే డాక్టర్స్ కూడా చెప్పారు నాకు దాని గురించి, చదివాము. యుఎస్లో చాలా పాపులర్ అయిపోయింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హెస్ గ్రోన్ బై 15-20 years అని చెప్పారు. సో చెప్పగానే ఇంకా మా తమ్ముడు యుఎస్లో ఉన్నాడు, వాడు కనుక్కున్నాడు. చూస్తే 6.5 కోట్లు. ఐఎమ్ లైక్, ఐ డోంట్ హ్యావ్ దట్ మనీ. ఇల్లు అన్నీ అమ్మేసుకొని అనేసేసిన నాకేం ఉండదు, పిల్లలకి ఏముండదు. సో మై ఫ్యామిలీ సెడ్ నో, విల్ ఆల్ పుల్. ఎక్కడి నుంచి అండి అంత, అంటే ఎవరు కూడా లైఫ్లో ఓకే క్యాన్సర్కి ఇంత పెడదాం, దీనికి ఇంత పెడదాం అని అనుకోరుగా. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మామూలు చిన్న ఇన్సూరెన్స్ దానికే ఎన్నో కష్టాలు పడి రూపాయి పక్కన పెట్టి కట్టాల్సి వస్తుంది. అదే. అండ్ ఇవన్నీ నేను మా హస్బెండ్ పోయాక నేను చేసుకోవాల్సి వచ్చింది కదా, నాకు తెలియదు, అన్నీ ఆయన చేసేవారు. ఇవన్నీ నేర్చుకున్నాను. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కట్టాలన్నమాట, ఇది చేయాలి, అది చేయాలి. అలాగా 6.5 crores మై గాడ్ అనుకొని మళ్ళీ డౌన్, ఏం చేద్దామని. సో ఎందుకంటే ఇన్ని రిలాప్సెస్ అయ్యాయి కదా, సో అది పనిచేస్తుంది అన్నారు. స్లోగా రీసెర్చ్ చేసి చైనాలో ఉందన్నారు. చైనాలో 2 కోట్లకి 2 కోట్లు సమ్ చేంజ్. సరే అని చైనా టార్గెట్ పెట్టుకున్నాం. టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు ఆ 2 crores కూడా నా దగ్గర లేవు తీసుకురావడానికి. 2 కోట్లు ఒకళ్ళు ఇవ్వాలంటే కష్టం. సరే అప్పులు చేద్దామా ఏంటి, అసలు నో గివింగ్ అప్.
అవును అవును. ఏం చేద్దామని మేము ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటున్నాము. నగేష్ గారు, అగైన్ నగేష్ కుక్నూర్, హీ కేమ్ అండ్ హీ సెడ్ లేదమ్మా, వీఆర్ ఆల్ దేర్, మేము హెల్ప్ చేస్తాం. కానీ క్రౌడ్ ఫండింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది యూఎస్లో చాలా పాపులర్ అండి. హౌ సినిమాలకి ఫండ్స్ రేస్ చేస్తారు, హెల్త్కి రేస్ చేస్తారు, క్రౌడ్ ఫండింగ్ ఉంది, లెట్స్ గో ఫర్ క్రౌడ్ ఫండింగ్ అన్నాడు. ఓ వావ్ అని ఆ ఐడియా తీసుకుని కెటో ఆర్గనైజేషన్ ఉందండి, వాళ్ళని అప్రోచ్ అయ్యాము. దే స్టార్టెడ్ మై క్రౌడ్ ఫండింగ్ పేజ్. అందులో పెట్టాం మాకు ఒక 2 crores కావాల్సి వస్తుంది దీనికి ట్రీట్మెంట్కి అని. ఇట్స్ లిటరలీ బెగ్గింగ్ బోల్ టు ద హోల్ వరల్డ్. దేహి వాళ్ళ నుంచి నన్ను, యూ వోంట్ బిలీవ్, ఐ డోంట్ నో వై యూనివర్స్ ఇస్ సో కైండ్ టు మీ. అప్పుడేనా రాజమౌళి గారు ఒక ట్వీట్ చేసి, ఐ విల్ కమ్ టు దాట్. 15 daysలో నా ఎంటైర్ డొనేషన్ వచ్చేసిందండి. బిగ్గెస్ట్ ట్రాక్షన్ ఫర్ కెటో ఆర్గనైజేషన్ ఆల్సో. వాళ్ళ చూడలేదండి మేము ఎక్కడ ఇంత ఫాస్ట్గా ఫండ్స్ రావడం. మా ప్రొడ్యూసర్ శోభు గారు, ప్రసాద్ గారు వాళ్ళకి కాల్ చేశారు, ఇవాళ ఎంత చేయి, ఇవాళ ఎంత చేయి, అందరూ ఇస్తామని ముందుకు వచ్చారు. నేను ఆగండి, నాకు ఇక్కడ నుంచి వస్తాయి, షార్టేజ్ ఉంటే మిమ్మల్ని అడుగుతాను అని అన్నాను. సో డబ్బులు వచ్చేసాయి. ఐఎమ్ లైక్, ఇది యూనివర్స్ సైన్ అనమాట. అంటే నువ్వు గెలవాల్సిందే అని వచ్చింది నాకు, ఇంకా నేను డిస్కరేజ్ అవ్వకూడదు, నేను ముందుకెళ్ళాలి అనుకున్నాను. సో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చైనా వాళ్ళు వీసా లేదన్నారు, కరోనా ఉంది, మీరు రాకూడదు. ఐ హ్యాడ్ 6 months టు లివ్ బికాజ్ నా లెవెల్స్ పెరిగిపోతున్నాయి. వెళ్ళేంత వరకు మళ్ళీ ఆపాలి కదా, అది ఆపాలి కదా. సో అప్పుడు మా డాక్టర్ మళ్ళీ ఇంకొక థెరపీ స్టార్ట్ చేశారు. ఇంకొక ఓల్డ్ డ్రగ్ ఏదో తెచ్చి అది పనిచేసింది ఒక కొన్ని నెలలు. దాంతో నన్ను నా క్యాన్సర్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు పాపం డాక్టర్ పవన్ కుమార్ గారు, దేవుడే ఆయన. తర్వాత రీసెర్చ్ చేస్తుంటే స్పెయిన్లో దొరికిందండి. స్పెయిన్ వాళ్ళు వీళ్ళు యాక్సెప్టివ్, కరోనా అయినా కూడా మీరు ఫుల్ ప్రొటెక్షన్తో రండి, మేము చూసుకుంటాం అన్నారు. 6 నెలలు ఆగి రమ్మన్నారు. అంటే 6 నెలల్లో కంట్రోల్ చేసుకుని రావాలి. మొత్తానికి స్పెయిన్ వెళ్ళాను నా పిల్లల్ని తీసుకుని. నేను దేశం కాని దేశం, భాష రాని దేశం, అక్కడ ఇంగ్లీష్ ఒక ముక్క మాట్లాడరు, అన్ని గూగుల్ ట్రాన్స్లేట్ ఫోన్లో పెట్టుకొని వెళ్ళి చూపించుకోవటం. అక్కడ డాక్టర్స్తో ముందే మా డాక్టరు అక్కడ డాక్టర్స్ బాగా ఇంటరాక్ట్ అయ్యి జూమ్ కాల్స్లో మాట్లాడుకున్నారు. అండ్ ఫైనలీ వెళ్ళాను. ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళారా? పిల్లల్ని తీసుకెళ్ళిపోయా. అనుకున్నారండి, తెలియలేదండి. నాకేంటంటే బాగా ఇంపల్సివ్, ఇమోషనల్. నాకు ఒక థాట్ వచ్చింది, అక్కడికి వెళ్ళి ఏమైనా అయిపోతే నా పిల్లల్ని ఎప్పుడు చూస్తాను, వాళ్ళు నాతోనే ఉండని అని తీసుకెళ్ళిపోయా. వాళ్ళు 4 to 6 months ట్రీట్మెంట్ అన్నారు. దెన్ నా కొలీగ్ ఒక అతను హెల్ప్ చేశాడు, వచ్చాడు. మా బ్రదర్ వచ్చాడు స్పెయిన్. అంటే అందరూ టర్న్స్ తీసుకుని వచ్చారండి. 4 to 6 months. మా సిస్టర్ ఇన్ లా, ఒక్కొక్కళ్ళు, మా హస్బెండ్ సిస్టర్ ఒక్కొక్కళ్ళు కొన్ని రోజులు వచ్చి నాతో ఉండి హెల్ప్ చేశారు. క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారు. స్పెయిన్ వాళ్ళు అమెరికా నుంచి కొంతమంది, సింగపూర్ నుంచి, ఇండియా నుంచి కొంచెం వచ్చి అలా హెల్ప్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అంటే మనం ఏమనుకుంటాం, అవును సూపర్, అవును ఇంకేముంది, దేవుడి దయ వల్ల అన్నీ అవుతున్నాయి అని. అక్కడికి వెళ్ళాము, పిల్లలతో ఉన్నాను, వాళ్ళకి వండి పెట్టాను, ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళాము. 4-5 నెలలు అయింది, వచ్చేసాం వెనక్కి. 2022 April I got back. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. వచ్చినాగానే స్టిల్ ఐ ఫెల్ట్ లిటిల్ అన్ష్యూర్, ఏదో సరిగా బాడీలో నాకు సరిగా అనిపించలే. ఒక 6 months ఎవ్రీ మంత్ టెస్టులు చేస్తారండి, దే ఆర్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. సో మనీ వచ్చింది కదా, ట్రాన్స్ఫర్ చేసాం స్పెయిన్కి, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక బోన్స్ వీక్ అయిపోయి ఇవన్నీ ఫ్రాక్చర్స్ అయిపోయాయి, కాలర్ బోను, ఆర్మ్. సో ఐ కాంట్ లిఫ్ట్ ఇట్. ఇండియాలో అయితే 4-5 లక్షల్లో పోయేది మా ట్రీట్మెంట్ మొత్తం, ఒక 3-4 లక్షలు అనుకుంటా. అక్కడ వాళ్ళు 16 lakhs 18 lakhs చెప్పారు. ఇప్పుడు ఆ 16 lakhs 18 lakhs మళ్ళీ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఈ డొనేషన్ మనీ కాక నా పర్సనల్ తగిలిందా? లేదు, వీక్ బోన్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి. క్యాన్సర్ ఈజ్ ఈటింగ్ ద బోన్స్. సో పుట్టక మన అలాగే విరిగిపోతాయి అనమాట. టు బి వెరీ కేర్ఫుల్. బోన్స్ చాలా ఫ్రెజైల్గా ఉండి విరిగిపోతూ ఉంటాయి. అలా జరిగింది నాకు. అప్పుడు రాజమౌళి గారికి మెసేజ్ చేశాను, నాకు ఇప్పుడు మళ్ళీ 18 lakhs రేస్ చేయాలంటే ఆల్రెడీ అక్కడ ట్రీట్మెంట్ ఖర్చు కాకుండా స్టేయింగ్ ఖర్చు యూరోస్లో ఎంత, రెంట్ కానీ ఫుడ్ కొనుక్కోవడం కానీ చాలా కాస్ట్ కదా. కానీ ప్రజలకు తెలియక ఆ టైంలో రాజమౌళి గారు ట్వీట్ చేసిన టైంలో, మీరు అందరూ ఇంత ఉన్నవాళ్ళు కదా,
మీరే చేయొచ్చు కదా అని నానా రకాలుగా పెట్టారు. అయ్యే బాబాయ్, నేను చాలా భయపడుతూ అడిగాను. బాధేసేసింది నాకు మీ గురించి తెలిసిన తర్వాత, చాలా బాధేసింది. పాపం వాళ్ళంతా వాలంటీర్గా వచ్చి మీకోసం సపోర్ట్ చేద్దామని. వాళ్ళు ఇచ్చిన డొనేషన్ చాలా హెవీ అండి. ఐ కాంట్ ఆ అమౌంట్ అవన్నీ చెప్పకూడదు. రాజమౌళి గారి ఫ్యామిలీ కానీ, కీరవాణి గారి ఫ్యామిలీ ఇదే కాదు, ప్రజలకు ఏది తెలియకుండా వాళ్ళకి తోచింది, వాళ్ళకి నోటికి వచ్చింది, వాళ్ళు టైప్ చేయగలిగేది పెట్టడం. అసలు దండం పెట్టాలి నేను రాజమౌళి గారికి, నిజంగానే దండం పెడుతున్నాను. ఒక ట్వీట్ చేయమని రిక్వెస్ట్ చేశాను, సార్ చిన్న ట్వీట్ చేసి పెట్టండి, ఇలాగ వచ్చింది. మళ్ళీ ఈ కెటో ఆర్గనైజేషన్ ఏదైతే నాకు క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళు అన్నారు, ట్రాక్షన్ తగ్గిపోయిందమ్మా, డబ్బులు రావడం, మీరు ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి ఇలాగ ఒక్క ట్వీట్ చేయమంటే మేబీ వస్తాయేమో అంటే నేను ఆయన గురించి అనుకున్నాను. ఇంకా శోభు గారికి ఫోన్ చేశాను, వల్లి గారికి ఫోన్ చేశాను, రాజమౌళి గారికి టెక్స్ట్ చేస్తే ఆయన ఏం మాట్లాడలేదు. 2 days తర్వాత ట్వీట్ చేశారు, దేవిక ఇలాగా ప్రొడక్షన్ వర్క్ చేసింది, ఇన్ అర్జెంట్ నీడ్ ఆఫ్ ఫండ్స్, హెల్ప్ చేయండి అని ఆయన ట్వీట్ చూశాను. కింద ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. అంజలి, మీరు ఇవ్వలేరా, వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎంత ఇచ్చారు. ఐ కాంట్ రివీల్ కదా, వీళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు. ఐ వాజ్ సో, నన్ను నేను ఎంత తిట్టుకున్నానంటే, ఎందుకు చేశాను ఈ పని, అమ్మ వాళ్ళని అడిగినా కొంచెం పంపించేవాళ్ళు, ఎక్కడి నుంచో నా పని, వాళ్ళు సెల్ సమ్ గోల్డ్ ఏదైనా అనుకున్నాను, ఎందుకు చేశాను ఈ పని అని నేను చాలా అనుకున్నాను. అక్కడ ఒక ట్వీట్ చేశాను నేను అందరికీ, ఇంత గ్రేట్ ఫ్యామిలీ, కీరవాణి గారి ఫ్యామిలీ, రాజమౌళి గారి ఫ్యామిలీ, నాకు ఇచ్చిన సపోర్ట్ దాన్ని మీరు కించపరచకండి, ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ నెగటివిటీ అని ఒక ట్వీట్ చేస్తే ఆపారు, ఆగిపోయింది. ప్రేస్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. అసలు ఆయన అంత మంచి మనసు, పెద్ద మనసుతో నాకు ముందుకు వచ్చి సాయం చేస్తే, ఇలా ఉంటారా మనుషుల థాట్లు కూడా ఇలా ఉంటాయా అనిపించి చాలా బాధపడ్డాను. ఎంత ఇలా ఉంటారండి అసలు, మంచితనాన్ని మనం దైవత్వంగా భావించాలి, దానికి నెగిటివ్గా ఎలా తీసుకొస్తారు ఎవరన్నా, తెలియకే ఎగ్జాక్ట్ వాట్ ఈజ్ రియాలిటీ అని తెలియక ఎలా పడితే అలా పెట్టేస్తారు. అదే అంతే, ఇట్ ఈస్ సో బ్యాడ్. అవును, సో బ్యాడ్, చాలా బాధపడ్డాను అప్పుడు. బట్ దట్ మనీ హెల్ప్ మీ ట్రీట్ దిస్. 2.5 crores దాకా అయిపోయింది ఖర్చు. నిజంగా అదే మన సొసైటీ అంతా ఇంతే, ఎవ్వరు ఎవరికి ఏమీ చేయరు అన్న పరిస్థితుల్లో ఉండి కూడా మనం క్రౌడ్ ఫండ్లో మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్కి అది దొరకడం అంటే యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అనిపిస్తుంది. ఐఎమ్ బ్లెస్డ్ అండ్ దెర్ ఇస్ డివినిటీ. నా గొప్పతనం కంటే మనుషుల్లో మంచితనం చూసారా, యూ వోంట్ బిలీవ్ అంజలి, రోజు వస్తాయి డొనేషన్స్. ఒకళ్ళు $1000 వేశారు, ఒకళ్ళు $1500 వేశారు, ఒక ఆయన $40 వేశారండి. నేనన్నా ఆయన పాకెట్లో ఎంత డబ్బులు ఉంటే నాకు పాపం $40. ఆయన ఎవరో తెలియదు, మా మామయ్య గారి దగ్గర పనిచేసిన ప్యూను, రిటైర్ అయిపోయిన వాళ్ళంతా. అతను 2-3 kilometers నడిచి పోస్ట్ ఆఫీసులో చెక్ వేసి వచ్చారు $200. దండం పెట్టాలి. ఇక్కడ ఎంతమంది అసలు ఆ మంచితనం నేను చూసి అప్పుడు ఐ రియలైజ్డ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం అనేది నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరు వీళ్ళు, 4000 మంది డొనేషన్స్ ఇచ్చారు, 10,000 మంది నా కోసం ప్రేయర్స్, పూజలు చేశారు. నా ఫేస్బుక్ అకౌంటు, ట్విట్టర్ అకౌంట్ ఫుల్ వీఆర్ విషింగ్ యూ ద బెస్ట్ అని సపోర్ట్ పంపించడం. I said no. If this is not a benevolent world అంటాం కదా, ఒక మంచి ప్రపంచం, then nothing is. Plus there is trolling, negativity ఉంది, కానీ ఆ benevolence చూసారా, beautiful world. Correct. I felt so grateful. You won't believe I made a locket. ఇది symbol of gratitude. పొద్దున్న లేవగానే గుర్తుపెట్టుకుంటాను నేను, వాళ్ళందరికీ God should bless them. నేను ఎవరని అందరూ వచ్చి హెల్ప్ చేశారండి. కరెక్ట్. ఎవరిని ఏ ఒక్కళ్ళ పేరు తీసుకోగలుగుతాం, వందలాది మంది, వేలాది మంది వచ్చి వాళ్ళ కష్టంలో ₹1 ఇవ్వడం అంటే. అండ్ లాస్ట్ ఇయర్ ఓకే, నా వాట్ డిడ్ ఐ సే, జిగ్సా పజల్ అన్ని చక్కగా అమర్చేసి లైఫ్, సరే నేను నా పిల్లలు వాట్ ఎవర్ వెళ్ళారు, అక్కడ అంతా ట్రీట్మెంట్ తీసుకున్నారు, వచ్చేసాను. 10 monthsకి రిలాప్స్ అయిపోయింది మళ్ళీ. అబ్బా, అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది. రిపోర్ట్స్ చూస్తున్నాను, స్లోగా దాంట్లో ఇంక్రీజ్ ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, లేదమ్మా ఒక 3 months చూడాలి. స్పెయిన్లో వాళ్ళు కూడా చెప్పారు 3 months వెయిట్ చేయండి, మనం చూద్దాం 3 months తర్వాత. ఆ 3 months అసలు హౌ ఐ వాజ్ ఐ డోంట్ నో. 3 months తర్వాత చెప్పారు, అవును రిలాప్స్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది క్యాన్సర్. దిస్ వాజ్ 2023 April, లాస్ట్ ఇయర్. ఎంత పెద్ద ట్రీట్మెంట్ తీసుకున్న మనసే పనిచేస్తుంది, మళ్ళీ నేను ఉన్నానని మళ్ళీ పుట్టుకొస్తుంది అక్కడి నుంచి. డెవస్టేషన్ అంటాం కదా, ఏమంటాం మనం, డెవస్టేషన్లో అసలు కుప్పకూలిపోయాను. అవునవును, అదైంది. ఐ జస్ట్ కొలాప్స్డ్. ఐమ్ లైక్
ఇంకేం చేయాలి నేను? క్రౌడ్ ఫండ్ కూడా అయిపోయింది. ఫండ్ ఇంకేం చేస్తాం? ఫండ్ 90% ఖర్చు అయిపోయిందండి. ఐ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ లెఫ్ట్. ఎవ్రీ మంత్ నా ఖర్చు ₹1,00,000. సో దాంట్లోంచి ఐ వాజ్ యూజింగ్, అంటే టెస్ట్లు కానీ, అవును, కీమోస్ కానీ, మెడికేషన్. అగ్రెసివ్ రిలాప్స్ వచ్చేసింది లాస్ట్ ఇయర్. కార్టీ ట్రీట్మెంట్ అనేది 86% సక్సెస్, ఇవన్నీ విన్నాం. అంటే 10 మందిలో 2కి ఫెయిల్ అవ్వచ్చు, ఒకళ్ళకి ఫెయిల్ అవ్వచ్చు. ఒకళ్ళు నేను అనమాట. సో చాలా ఆ డిప్రెషన్ కూడా, అది నాకు తెలియదు దాన్ని ఏమనాలో. అది ఒక సాచురేషన్ పాయింట్ ఉంది. నేను నవ్వితే మళ్ళీ నవ్విందంటారు వీళ్ళు. ఆ నవ్వులో ఉండే అర్థాలు వీళ్ళకి తెలియదు. నిజంగా ఎంత బాధలో ఉండి కూడా ఒక నవ్వు నవ్వుతాం, అది బాధతో కూడుకున్న నవ్వు అని వాళ్ళకి తెలియదు. నో పిచ్చి, ఇట్ ఈస్ లైక్ ఏంటిది, ఎవరిని నేను క్వశ్చన్ చేయను, ఎవరిని బ్లేమ్ చేయను. నా సిచ్యువేషన్కి జరిగింది, నేను చెప్పా కదా, యాక్సిడెంట్ అనుకుని ముందుకెళ్ళిపోవాలి, అంతే అంతే. దానికి నెక్స్ట్ ఏం చేయాలో అని. ఏం చేశారు? ఏం చేస్తాను, 4 రోజులు ఏడ్చాను. ఏడ్చాక మా పేరెంట్స్కి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు మా బాసెస్కి చెప్పాను, ఏం చేయాలండి ఇలాగా, ఐ డోంట్ నో. అండ్ దేవర్ లైక్, హౌ మచ్ కెన్ యూ టేక్, ఒక మనిషి ఎంత తీసుకుంటుంది. దెన్ అప్పుడు మళ్ళీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, బసవతారకం డాక్టర్ పవన్, ఆయన నెలలా చూస్తూ ఉంటాను. ఇంకా ఆయన చూసి, లేదమ్మా, ఓల్డ్ మెథడ్ ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్. నాకు ఫస్ట్ జరిగింది ఆటోలోగస్, అంటే నా ఓన్ స్టెమ్ సెల్స్ నాకు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ ఇది స్పెయిన్ ట్రీట్మెంట్కి ముందు చేస్తుంటే పనిచేసేది కాదు అని ఆపిపెట్టారు. ఓకే ఓకే. ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే ఇంకొక పర్సన్ నుంచి స్టెమ్ సెల్ తీసుకుని నాకు ట్రాన్స్ప్లాంట్ చేయటం. రైట్. అది యూజువల్గా సిబ్లింగ్స్, అన్న చెల్లెలు, రక్త సంబంధంలో మ్యాచ్ అవుతుంది. సో మా తమ్ముడిది టెస్ట్ చేసాం. ఫస్ట్ క్రాస్, అంటే మేల్ ఫీమేల్కి మ్యాచ్ అవుతుంది. ఎక్కడి నుంచి తీస్తారు ఒక బాడీలో స్టెమ్ సెల్ని? బ్లడ్లోంచి. అంతేనా? బ్లడ్. ఓకే. బ్లడ్లోంచి తీసి లుక్ ఇంటూ. ఎంత బ్లడ్ తీస్తారు? నాట్ మచ్ యాక్చువల్లీ. టెస్టింగ్కి లిటిల్ బిట్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్కి I don't know how many ounces, not much actually. Okay. It's like a bag. Okay. One blood bag ఉంటుంది కదా. సో ఐ థాట్ బోన్ నుంచి అన్న తీస్తారా అని డౌట్ వచ్చింది నాకు. లేదండి, బోన్ నుంచి కాదు, బ్లడ్ నుంచే స్టెమ్ సెల్స్ గ్రో అవుతాయి. అండ్ మన బోన్ మ్యారో గ్రో అవుతుంది తర్వాత. ఆ స్టెమ్ సెల్స్ నుంచి బోన్ మ్యారో మళ్ళీ కరెక్ట్ అవుతుంది. సో మా బ్రదర్ది వెంటనే టెస్ట్ యూఎస్లో ఉన్నాడు, వాడు ఆల్రెడీ చేయించుకున్నాడు. అది 50% మ్యాచ్. 100% మ్యాచ్ అయితే సక్సెస్కి దారి తీయచ్చు. సో మీ సిస్టర్ ఉన్నారుగా, సిస్టర్ది ట్రై చేయండి అని. బట్ డాక్టర్ అన్నారు యూజువలీ ఫీమేల్ మ్యాచ్ అవ్వదు అని. మా సిస్టర్ టెస్ట్ చేసింది, వచ్చి వెంటనే టెస్ట్ చేసి యాక్సెప్ట్ చేయడం కూడా గొప్ప విషయం. యాక్సెప్ట్ లేదండి, మీరు నమ్మరు, నేను చూసిన ప్రపంచం అంతా వేరే ఉంది. నేను చూసిన ప్రపంచంలో నా తమ్ముడు, నా అక్క, నా అన్న, నా చెల్లెలు, నా అమ్మ, నా నాన్న ఎవరు ఎవరికి ఏమీ చేయరు. ఇది నేను చూసిన ప్రపంచం. సో సారీ అబౌట్ దాట్. మా సిస్టర్ ఒక సెకండ్ ఆలోచించారండి, ఎవరు వచ్చి చేసేసారు. నో విల్ గో హెడ్. మా సిస్టర్, మా బావగారు. ఆ మ్యాచ్ అయింది అనగానే ఇంకా ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. HRA మ్యాచింగ్ అని అంటారు. ఇద్దరివి మ్యాచ్ చేసేసి 100% మ్యాచ్ అయిపోయింది. ఈవిడ నుంచి స్టెమ్ సెల్స్ తీసి మీకు ఇండ్యూస్ చేస్తామన్నారు. ఇది 2023 జూన్ జూలై అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ సర్జరీ కూడా అయింది ఇప్పుడు రైట్ నౌ. అది ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ హ్యాపెన్ December 3rd. ఓకే. సో 2024 Jan, Feb, March, ఇది April, May కదా, 5 months అయిందండి నాకు. మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి మళ్ళీ మా అక్క అని నేను అంటాను, పునర్జన్మిచ్చావు అక్క అని పెద్ద సినిమా డైలాగ్ కొడుతుంటాను. సో కార్టీ ట్రీట్మెంట్స్ పెయిన్ అయ్యాక అయిపోయింది అనుకున్నాను అనమాట. అసలు అయిపోయింది, ఇంకేముంది, ఆ యూనివర్స్ అంత చక్కగా అన్ని ప్లాన్ చేసి తీసుకొచ్చింది నా కోసం. దేవుడు అన్నీ చూసుకున్నాడు. ఈసారి అంత గెంతట్లేదు. లెట్ మీ బీ, నిదానంగా చూస్తాను. ఒక్కొక్క మంత్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ టు గో త్రూ మై రిపోర్ట్స్. లైక్ నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, రిపోర్ట్స్ బాగున్నాయి అన్నారు. నెక్స్ట్ మంత్ ఏమవుతుందో ఐ డోంట్ నో. బట్ ఐ కెనాట్ లివ్ ఇన్ ఫియర్. అక్కర్లేదు, ఐ కాంట్. రేపు ఏమవుతుందో అనే భయంతో నేను బతకను. ఈదర్ మీరు దేనికి భయపడాల్సిన పని లేదు ఇక, అంతే. భయం చూసారు లైఫ్లో. భయం అనేది నాకు తెలీదు, ఆ కాన్సెప్టే లేదు నాకు. ఏదున్నా సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్ళిపోవడం. అండ్ నా ఫ్రెండ్సే కానీ చాలామంది కానీ అడుగుతారు,
ఇన్ని జరిగాయి కదా నీకు, ఒక చైల్డ్ విత్ ఇష్యూస్, ఒకటి చిన్నవాడు చంటివాడు, హస్బెండ్ ఇస్ గాన్, నీకు క్యాన్సర్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, వీఆర్ నాట్ లైక్ సిట్టింగ్ బ్యాక్ అండ్ సెయింగ్ అయిపోయింది ఆపరేషన్ కాదు కదా. ఎలా తీసుకుంటావు ఇన్ని, ఒక్క మనిషికి మీద ఇన్ని పడిపోయాయి కదా అంటే నేను ఒకటే చెప్తానండి, ద ఫ్యాక్ట్ దట్ మా బాబుకి మెంటల్ ఛాలెంజెస్ ఉన్నాయి, మా హస్బెండ్ పాస్ట్ అవే, నాకు క్యాన్సర్ ఉంది, ఇంకో చంటివాడు ఉన్నాడు, వీటన్నిటికీ ఒకటికొకటి లింక్ లేదు. అదొక ప్రాబ్లం. పెద్దవాడు ధృవ అదొక ప్రాబ్లం, నా క్యాన్సర్ వేరే ప్రాబ్లం, మా హస్బెండ్ పోవడం అదొక వేరే ప్రాబ్లం. ఇవన్నీ ఒక మనిషికి జరుగుతున్నాయి, నాకు జరుగుతున్నాయి. అవును, కానీ దాన్ని అన్ని నేను మీరేసుకుని ఏడిస్తే వేస్ట్. సో నేనేం చేస్తానంటే ఇన్ మై మైండ్ ఒక కంపార్ట్మెంట్స్ లాగా పెట్టుకుంటా. ధృవ వాడికి ఏం చేయాలి, ఆ డబ్బా ఓపెన్ చేస్తాను, ఆలోచించి మూసేస్తాను. దానికి మా హస్బెండ్ పాసింగ్ అవే కనెక్షన్ పెట్టను. Yes. No connection. You segregate the problem. I segregate the problems. I compartmentalize my problems. నాకు ఒక 4 డబ్బాలు ఉన్నాయి, ఆ డబ్బాలు ఓపెన్ చేస్తాను, దాని సొల్యూషన్స్ ఏంటో వెతుక్కుంటా. అన్ని ఒక్కసారి నెత్తి మీద వేసుకుంటే ఏ పని చేయాలో అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోతాను. నేను అసలు అది చేయను. నేను ఆ థాట్ వస్తే ఆపేస్తా. హే, ఇప్పుడు నేను దీని మీదే ఫోకస్ చేస్తాను. మనల్ని మనం ట్రీట్ చేసుకోవడం. ఇట్స్ మైండ్ ట్రైనింగ్ అండి. ఐ ట్రైన్ మై మైండ్. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ ట్రీట్మెంట్ అవుతుంటే, లాస్ట్ ఇయర్ జరిగిన ట్రీట్మెంట్, అలోజెనిక్ ట్రీట్మెంట్ అవుతుంటే 6 years ఆఫ్ క్యాన్సర్లో మోస్ట్ పెయిన్ఫుల్, ఫిజికల్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ నేను మొన్న జరిగిన అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్. అవునా? ఫిజికలీ పెయిన్ఫుల్ అండి. అంటే ఒక ఫారెన్ బాడీని ఎక్కిస్తున్నారు, బాడీ యాక్సెప్ట్ చేయట్లా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు, స్టెమ్ సెల్స్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు, ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు, బ్లడ్ తగ్గిపోతుంది, ఆ బాడీ ఏమో రిజెక్ట్ చేస్తుంది. అది రిజెక్ట్ చేసిందంటే ఇంకా ఫెయిలియర్ అన్న. అడ్జస్ట్ అవుతూ ఉండే టైంలో మనకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇంత అంత కాదు. ఓ మై గాడ్, ఐ కాంట్ టెల్ యూ. ఓకే, ఇది ఎవరిని భయపెట్టాలని కాదు, కానీ ఐ వెంట్ త్రూ దట్. అక్కడ లైఫ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలాగ బ్లడ్ బ్యాగ్ తెచ్చి ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి, 11 days చేయాలి, అది డైలీ ఎక్కించేవాళ్ళు. క్యాన్లో అలాగే ఉంటుందా? లేదండి, క్యాన్లో సెంట్రల్ లైన్స్, ఇక్కడ నుంచి కెథీటర్స్ వేస్తారు, క్యాన్లలో అవన్నీ చిన్న చిన్న ఇంజెక్షన్స్. ఓకే, ఇక్కడ హార్ట్లో లైన్ వేస్తారు, ఓకే, నెక్లో లైన్స్ వేస్తారు. యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ కనెక్టెడ్ టు ఆల్ గ్యాడ్జెట్స్. సో బ్లడ్ బ్యాగ్ తెచ్చి ఫస్ట్ డే అండి ఇంకా స్టార్ట్ చేస్తున్న ట్రీట్మెంట్, ఎక్కిస్తున్నారు. నా బాడీ దాన్ని రిజెక్ట్ చేసేసింది. ఎలా తెలుస్తుంది రిజెక్ట్ చేసిందని? అంటే నాకు పెయిన్, నాకు డాక్టర్స్ ఏమన్నారంటే ఫీవర్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు, ఇవన్నీ రిజెక్షన్లో జరుగుతాయి. నాకు ఫీవర్ రాలేదు, ఫారెన్ బాడీ ఇస్ కమింగ్ ఇన్ టు మై బాడీ, మై బాడీ ఇస్ సేయింగ్ యు ఆర్ నాట్ మైన్, గెట్ అవుట్ అంటోంది. సో అదేంటంటే ఇట్స్ నాకు ఫీవర్ రాలేదు, ర్యాషెస్ రాలేదు, ఏమీ రాలేదు, కానీ బాడీ షేక్ అయిపోయింది. ఐ వాజ్ ఇన్ బెడ్ ఇన్ పెయిన్. ఆ పెయిన్ కూడా ఏంటంటే ఈ బ్రెయిన్కిను స్పైనల్ కార్డ్కి కనెక్షన్ లేకుండా ఉంది అని నేను అంటున్నాను. డాక్టర్స్ ఏమో నువ్వు వేరే వాళ్ళు అందరు పక్కన ఉన్నారు, మా సిస్టర్, మా అందరూ, ఓకే, నా రూమ్లో. అలా ఏమి లేదంటే లేదు, ఐ కాంట్ ఫీల్ కనెక్షన్, ఎటు కూర్చోలేము, ఏమి చేయలేము, అసలు విపరీతమైన పెయిన్స్. అంత పెయిన్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి 6 yearsలో. ఈవెన్ కీమో కూడా, కీమో సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి, అవి చిన్న చిన్నవి. దీని ముందు అసలు ఏమీ కాదు, ఏమీ కాదు. కీమోలో కూడా బాధపడ్డాను, కానీ ఇంత కాదు. ఆ రోజు నేను ఆ పడ్డ ఆ బాధ, ఆ పెయిన్, ఫిజికల్ పెయిన్, మెంటల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో, ఐ థాట్ ఇది ఎగ్జాక్ట్లీ లాస్ట్ నవంబర్ 2023 అండి, దే స్టార్టెడ్ ప్రెప్పింగ్ మీ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ముందు ప్రాసెస్ ఇది. ఓకే, ప్రెప్ చేస్తున్నారు. ఐ సెడ్ అయిపోయింది, ఇంక ఇదే, ఇంతకంటే వర్స్ట్ పెయిన్ కానీ, ఇంతకంటే వర్స్ట్ థాట్స్ కానీ, మెంటల్ అసలు బ్రెయిన్ సెపరేట్ అయిపోయింది అనుకున్నాను. అసలు ఏం థాట్ కూడా అర్థం అలా. అండ్ చుట్టూ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళేమో పెయిన్ టీమ్ వచ్చేసింది, అందరూ వచ్చి ఏవేవో ఎక్కిస్తున్నారు ఇంజెక్షన్స్. ఐ సెడ్ నాకు 3-4 months లైఫ్ ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను, నా పిల్లల్ని గట్టిగా పట్టుకుంటాను, వాళ్ళకి చెప్తాను నాన్న స్ట్రాంగ్గా ఉండండి, 3-4 months ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా, కానీ నాకు ఈ ట్రీట్మెంట్ వద్దు అని నా మైండ్లో థాట్స్. దెన్ ఐ సా వైట్ లైట్, ఐ కుడెంట్ బేర్ ద బెడ్ని పట్టుకొని ఇలా ఇలా ఏమంటారు ముడుచుకుపోయి ఎటు తిరగలేమన్నమాట, అంత పెయిన్. వైట్ లైట్ కనపడింది, నా 2 పిల్లలు కనపడ్డారు నాకు వైట్ లైట్లో, వైట్ టీషర్ట్స్ వేసుకొని. ఎందుకో నాకు ఆ విజువల్ వచ్చిందండి. వాళ్ళు చూసి దే వర్ జస్ట్ లుకింగ్ ఎట్ మీ అండ్ స్మైలింగ్. ఐ సెడ్ నో, ఐఎమ్ గోయింగ్ బ్యాక్.
ఇలాంటి థాట్స్ కూడా నేను ఎంటర్టైన్ చేయను అని చెప్పి, అది నియర్ డెత్, ఐ సా డెత్, ఐ విల్ నాట్ ఎంటర్టైన్ సచ్ థాట్స్. దీస్ 2 children ఆర్ డిపెండెంట్ ఆన్ మీ, ఐ వాంట్ టు బీ విత్ దెమ్. వాళ్ళు డిపెండ్ అయ్యారని కూడా కాదు, ఐ వాంట్ టు బీ విత్ మై చిల్డ్రన్, ఐ వాంట్ టు గో బ్యాక్ అని ఏంటో ఆ థాట్ నాకు వచ్చింది. కేమ్ బ్యాక్, సెడేట్ అయిపోయినట్టున్నాను, పడుకున్నాను, కామ్ అయ్యాను. నెక్స్ట్ డే రెండో బ్లడ్ బ్యాగ్స్ తెస్తుంటే భయం. అండ్ దెన్ ఐ సెడ్ నో, ఐ జస్ట్ టోల్డ్ దెమ్ వెయిట్, గివ్ మీ 5 minutes. కూర్చొని ఐ ట్రైన్ మై మైండ్. వర్స్ట్ కేస్ ఏమవుతుంది, ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఇంకోసారి వస్తుంది, కానీ నేను చావబోట్లేదు. ఐ విల్ నాట్ రికగ్నైజ్ డెత్ అంటిల్ ఇట్ కమ్స్ అండ్ గోస్. ఇంకా నేనేం చేయలేను, కానీ భయంతో మటుకు నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోను. పెయిన్ కదా, ఎంత పెయిన్ వచ్చింది నాకు, ఆ పెయిన్ భరిస్తా అని ఐ ట్రైన్ మై మైండ్, టాలరేట్ ద పెయిన్. 11 days ట్రాన్స్ఫ్యూజన్లో 8 days సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయండి. ఎవ్రీడే ఇదే, ఆ బాడీ ఇలా అయిపోవటం, ఇది అది. 2 days ఏమీ రాలేదు. ఆ 8 days ప్రిపేర్డ్ మై మైండ్. వర్స్ట్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అవ్వు, ఇంతకంటే ఇంకొక పెయిన్ ఉండదు లైఫ్లో, డెత్ దాకా వెళ్ళి కానీ వెనక్కి రా. ఐ కెప్ట్ టాకింగ్ టు మై సెల్ఫ్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, యు ఆర్ లివింగ్ అని చెప్పుకొని ఐ పాస్ త్రూ దట్ ఫేజ్. సో ఐ ట్రైన్ మై మైండ్ అండ్ ఐ రియలైజ్డ్ ఈ మైండ్ ట్రైనింగ్ నేను ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను. నాకు తెలియలేదా ఒక టర్ము ఆర్ నేను ట్రైన్ చేసుకుంటున్నానని నాకు తెలియలేదు. కానీ ప్రతి సిచ్యువేషన్లో కూడా ఇంతే కదా, నెక్స్ట్ సొల్యూషన్ ఆలోచించు, ఇంతే కదా పెయిన్, ఇవాళ భరించావు కదా రేపు కూడా భరించవచ్చు. అలా ఐ ట్రైన్డ్ అన్నోయింగ్లీ, ఐ హ్యాడ్ టు కమ్ అవుట్, అంతే. కరెక్ట్. డిటర్మినేషన్ బాగా వచ్చేసింది. తర్వాత ఇంకా అలర్జెనిక్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిందండి. దాని తర్వాత ప్రతి నెల ఏదో సైడ్ ఎఫెక్ట్స్. నేను ఫిజికల్గా, ఇమోషనల్గా, మెంటల్గా ఎంత సఫర్ అయ్యానో. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడు ఏప్రిల్, ఇప్పుడు మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాను. లాస్ట్ మంత్ మాట్లాడి ఉంటే అసలు నోట్లోంచి మాట కూడా అంత రాలేదు నాకు. మీరు అడిగారు, నేను కాల్ చేసినప్పుడు మీ వాయిస్లో ఎనర్జీ లేదు. సో ఇదంతా నేను ఐ ఫీల్ దేవుడు దయ వల్ల. అండ్ దెన్ డాక్టర్స్లో దేవుడు ఉన్నాడండి, ఆ డివినిటీ. డాక్టర్స్ కూడా అంటారు, మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ట్రీట్మెంట్ పనిచేస్తుంది. క్యాన్సర్ కాన్షియస్గా నేను పాజిటివ్గా ఆలోచించిన కదా, అది ఇన్నేట్. ఐ థింక్ మా ఫ్యామిలీలో ఉందేమో, జీన్స్లో ఉందేమో స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్. బట్ నౌ ఐ హోప్, క్రాసింగ్ మై ఫింగర్స్, డెఫినెట్లీ ఐ హోప్ ఐ లివ్ టు సీ మై చిల్డ్రన్ గ్రో అప్. పూర్తిగా మీరు ఆరోగ్యంగా ఉంటారు, చూస్తుండండి. థ్యాంక్ యూ. ఇంత ఫైట్ చేశాక భగవంతుడే ఓడిపోవాలి అల్టిమేట్లీ. ఒక ఆయన చెప్పారండి నాకు, భగవంతుడికి చెప్పండి ఇప్పుడు నా టైం కాదు, వెయిట్, వస్తాను నేను, అది నా పర్పస్ అయిపోయి, నాకు కర్తవ్యం అయిపోయాక వస్తాను. నిజంగా అది అనుకుంటాను. ట్రూ. కొన్ని మంత్రాస్ అనుకుంటాను నేను రోజు, పెద్దగా పూజలు అవన్నీ చేయకపోయినా ఐ టెల్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, ఐఎమ్ గోయింగ్ టు సీ మై చైల్డ్ గో టు యూనివర్సిటీ. వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి, నేను చూస్తాను. పెద్దవాడిని ఎక్కడో అక్కడ వాడికి సపోర్టివ్ కేర్ ఇచ్చి సెటిల్ చేయాలి. దాని తర్వాత వెళ్ళిపోయినా నో ప్రాబ్లం. ఈ లోపల సినిమా తీయాలి, అదొక పెద్ద డిజైర్ ఉంది నాకు. అన్నీ కావాలి. ఎలాంటి సినిమాలు తీద్దాం అనుకున్నారు ఇప్పుడు చెప్పండి? ఒకటేమో నాకు యాక్షన్ అడ్వెంచర్స్ చాలా ఇష్టం. ఓకే. చాలా అంటే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ కానీ, స్పీల్బర్గ్ ఫిల్మ్స్ కానీ, విశ్వనాథ్ గారి సినిమాలు అండి నేను అసలు దేవుడు ఆయన. దెన్ ఐ ఎంజాయ్ బాహుబలి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బికాస్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మనం అది రిలేట్ చేసినా చేయకపోయినా ఐ లివ్ ఫర్ దట్ గూస్ బంప్స్. ఇంకోటి నా కోరిక ఏంటంటే మా పెద్ద బాబు మీద బేస్ చేసి ఒక మంచి స్లైస్ ఆఫ్ లైఫ్ కైండ్ ఆఫ్ హ్యూమర్తో కూడుకున్న ఒక స్టోరీ రాసుకున్నాను. అది ఎప్పుడవుతుందో తెలీదు, చేయాలని ఒక మూవీ చేయాలని. బట్ ఐ ఎంజాయ్ మై వర్క్. పేరెంట్స్, అత్తగారు, మామగారు అంతా మీరందరూ కలిసే ఉంటున్నారు? లేదు, మై పేరెంట్స్ ఆర్ విత్ మీ, మై ఫాదర్ ఇన్ లా ఇస్ విత్ మై బ్రదర్ ఇన్ లా. ఓకే. మా అత్తగారు పోయారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఓకే. షీ పాస్డ్ అవే బిఫోర్ మై హస్బెండ్ పాస్డ్ అవే, విచ్ ఇస్ గుడ్ థింగ్. లేకపోతే ఏ తల్లి చూడడం కష్టం, ఇంపాసిబుల్. ఆవిడ చాలా స్ట్రాంగ్ లేడీ. అగైన్ ప్రస్తుతానికి ఐ లివ్ విత్ మై 2 boys అండ్ మై పేరెంట్స్ యాక్చువల్లీ వి ఆల్ లివ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. మా ఇంటి పక్కనే మా అక్క పక్కనే మా అమ్మ వాళ్ళ ఇల్లు. బట్ దే మూవ్డ్ ఇన్ టు బీ విత్ మీ. నేను హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్తాను కదా పిల్లల దగ్గర ఉండడానికి, దగ్గర వచ్చారు మా ఇంట్లోకి. నిజంగా అండి, నాకు మొన్న ఎవరో సీరియల్ యాక్టర్ ఎవరో సూసైడ్ చేసుకున్నారు, హ్యాంగ్ చేసుకున్నారని అంటే
నాకు ఎంత కోరిలేట్ చేసుకున్నాను మీ ఇద్దరిది. బతకడం కోసం, పిల్లల కోసం ఇంత ఫైట్ చేస్తున్నాం, ఎన్నో రకాలుగా ఫైట్ చేస్తున్నాం. మీరో రకంగా, నేనో రకంగా. వాళ్ళేంటి చిన్న చిన్న కారణాలకు ఈ మ్యారేజ్ కాకపోతే ఇంకొక మ్యారేజ్, ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్, ఈ హస్బెండ్ కాకపోతే ఇంకొకటి. థాట్ ప్రాసెస్ అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, నా థాట్ ప్రాసెస్ అట్లా వెళ్ళదండి. గివ్ అప్ అనేది నా డిక్షనరీలో లేదు. ఐ కాంట్ థింక్ ఆన్ దోస్ లైన్స్. నాకు ఆప్టిమిజం ఎక్కువ, హోప్తోనే ముందుకెళ్తాను. కరెక్ట్. అది ఫెయిల్ అయినా సరే పర్వాలా, నేను ఎఫర్ట్ పెట్టానని నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బికాస్ వీ లవ్ లైఫ్, యూ హ్యావ్ టు లవ్ లైఫ్. పరువు పోయిందనో, లేకపోతే 10 మందిలో డబ్బు పోయిందనో, పేరు పోయిందనో, ఫేమ్ పోయింది, ఇట్స్ నాట్ వర్త్ అండి. లైఫ్ ఫ్రీగా వచ్చింది మనకి. లైఫ్ హెస్ బీన్ గివెన్ ఇట్ టు అస్ ఫ్రీ. డబ్బులు కట్టి రాలేదు. దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి. కరెక్ట్. కిడ్నీ పాడైన వాడిని అడగాలి కిడ్నీ వాల్యూ ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అని. అవును, దట్స్ ఇట్. నో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నా ఒక మంత్ర ఉంది, లైఫ్ ఇస్ గుడ్. ఐ బిలీవ్ దట్ లైఫ్ ఇస్ గుడ్. ఐ బిలీవ్ దట్ వై మీ అని అడగకూడదు క్వశ్చన్, వాట్ నౌ అని అడగాలి. నాకెందుకు ఇలా చెప్పినట్టు అది చెప్తున్నాను, నాకెందుకు ఇలా జరిగింది అని అడగద్దు ఎప్పుడు క్వశ్చన్. దానికి ఆన్సర్ లేదండి, ఎవరు వచ్చి చెప్పరు మీకు. కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆన్సర్స్ వస్తాయి. దెన్ యూ సీక్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విల్ ఫైండ్ యూ. అది ఇంకో మంత్ర. మీరు ఎప్పుడైతే ఒక ఆనందం, ఒక సంతోషం వెతుక్కుంటారో అది వెతుక్కుంటూ మిమ్మల్ని వచ్చేస్తుంది. ఎందుకంటే అదే చూస్తారు, నెగిటివ్ చూడరు. కరెక్ట్. అండ్ ఇట్స్ ఓకే, మూవ్ ఫార్వర్డ్. సో ఈ కొన్ని పెట్టుకుంటాను. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇట్. ట్రూలీ బిలీవ్. మీ వరకు మీ మనసులో ఉన్నది ఒక మంచి మూవీ చేయాలంటున్నారు. అవునండి. ఇప్పుడు యూఆర్ రెడీ టు వర్క్ రైట్ నౌ? నాట్ ఫుల్లీ. ఇంకొక 1-2 months ఐ హ్యావ్ టు బీ హోమ్. అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. దే గివ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు, మళ్ళీ బేబీస్ లాగా. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద ఫోన్ ఎవ్రీడే. నేను ఆఫీస్ టీమ్తో మాట్లాడుకుంటాను, వర్కింగ్ ఓవర్ ద ఫోన్. బట్ యాక్చువల్లీ ఫీల్డ్కి వెళ్ళడానికి ఇంకొక couple of months ఐ థింక్ ఐ బీ రెడీ. దట్స్ సో నైస్. మీరు కంబ్యాక్ అయ్యారని రాజమౌళి గారికి, వల్లి గారికి అందరికీ చెప్పారా? ఇంకా లేదు? యా చెప్పారా? వల్లి గారు ఆవిడ ఏంటంటే ఒక గార్డియన్ లాగా అండి. కనుక్కుంటారు, ఏంటండి ఎలా ఉన్నారు, అంత బాగుందా, మామిడి పళ్ళు పంపించేస్తారు ఇంటికి, పచ్చళ్ళు పంపించేస్తారు. వచ్చేయండి ఫామ్లో ఉందరు కానీ పిల్లల్ని తీసుకొని, నా పిల్లల్ని కూడా బాగా ఆవిడ ముద్దు చేస్తారు. ఎక్కువ కలుసుకోకపోయినా ఆవిడ నుంచి కాల్ వస్తుందండి, ఎలా ఉన్నారండి ఏంటి కనుక్కుంటూ ఉంటారు. చాలు. నిజంగా ఎవరండి, ఎవరు కనుక్కుంటారు? కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఇంతమంది నన్ను చూసుకుంటున్నారు కదా, నేను ఎవరినైనా చూసుకుంటున్నానా, ఫీల్ ఐ షుడ్ ఆల్సో ఎక్స్టెండ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎలా తీర్చుకోవాలో తెలియట్లా నాకు. టువర్డ్స్ సొసైటీ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి డూ. గ్రాటిట్యూడ్ అది ఎలా చెప్పాలో, ఆ కృతజ్ఞత ఎలా వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి వాళ్ళ దాకా ఎలా పంపించాలో తెలియట్లేదండి. ఎంత చేసినా పోనీ ఎంత చేసినా తక్కువే, నేను ఒప్పుకుంటా. ఈ సందర్భంగా వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఎవరెవరైతే అయ్యో నాకు డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు, నా కోసం ప్రార్థించిన వాళ్ళు, నా కోసం తాపత్రయపడిన వాళ్ళు, నాకు సపోర్ట్గా నించున్న వాళ్ళు, వీళ్ళందరూ అండి, గాడ్ బ్లెస్ దెమ్. ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ వేకప్ విత్ గ్రాటిట్యూడ్. పొద్దున్న లేవగానే ఫస్ట్ దండం పెట్టుకునేది వాళ్ళందరూ బాగుండాలి. వాళ్ళకి ఏం పని పట్టిందండి నాకు వచ్చి చేయడానికి. దట్ మెల్ట్స్ మై హార్ట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ అడగాలి. మీరు నేను కలిసిన ప్లేస్. మీరు నేను ఎందుకు కలిసాము ఏంటి తెలియదు. చెప్పండి. నేను యాక్చువల్లీ బాలు మున్నంగి గారిది ఇంటర్వ్యూ కోసం అని వచ్చాను అక్కడికి. అవునండి. ఆయన అన్నారు, అంజలి గారు మీరు పర్టికులర్ టైంకి రండి అని టైం ఇస్తారు కదా, ఈ టైంకి రండి. ఆ టైంకి వచ్చాను, మీరు అదే టైంకి వచ్చారు. ఆయన మాట అన్నారు, అంజలి గారు ఆవిడ మీరు కలవాలి. కలిసి అంటే ఆయన నా ప్రాబ్లమ్స్ అన్నీ విని, నా జాతకం చూసి, మీకు దండవండి బాబు మీరు అంటే వాళ్ళు ఇంకొకళ్ళు పరిచయం చేస్తారు అని. మీరు ఇంత బాధపడిపోతున్నారు, ఒక్కసారి తన జర్నీ వినండి, మీరు మీ బాధ చాలా తక్కువైపోతుంది అన్నారు. సింపుల్గా చిన్న లైన్లో చెప్పారు నాకు. ఆ రోజున ఆల్మోస్ట్ 1 year దాటింది మనం కలిసి. అవునండి, 1 year దాటింది. అక్కడ బాలుమునం గారి ఆఫీస్లో కలిసాం. కానీ నిజమా, మీరు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఆవిడకి చావు రాసిపెట్టి లేదు, ఆవిడ బతుకుతారు, ఆవిడ మూవీ డైరెక్ట్ చేస్తారు,
ఆవిడ అనుకున్న చేస్తారు. లేదండి చూసుకోండి ఎక్కడో చూపించండి నాకు ఇక్కడ. బాలు మున్నంగి గారి గురించి నేను స్పెషల్గా చెప్పాలండి. ప్లీజ్. జాతకాలు వెనకాల పరిగెట్టడం కానీ ఇవన్నీ పెద్దగా మా ఫ్యామిలీలో డాక్టర్స్ కదా. అవును. మా నాన్నగారికి అది అంత నమ్మకం లేదు. ఛాన్సే ఎప్పుడు వెళ్ళి చూపించటము అది లేదండి. యాక్చువల్లీ నాకు కూడా లేదు. ఐ బిలీవ్ మన స్ట్రెంగ్త్ హ్యూమన్ బీయింగ్స్గా మన స్ట్రెంగ్త్ మనం అర్థం చేసుకోండి. చాలా స్ట్రాంగ్ మనం. అవును. చాలా విపరీతంగా మన 100% పొటెన్షియల్ వాడం. ధైర్యం తెచ్చుకోం. సో అలాంటప్పుడు నాకు ఈ జాతకాలు అవి నమ్మకం లేదు. అవును. కానీ హోప్ లేనప్పుడు దేన్నైనా పట్టుకుంటాం కదా. అవును కదా. సో నాకు రిలాప్సెస్ 5 సార్లు రిలాప్స్ ఏంటంటే ఇక హోప్ ఏం చేయాలి నేను అని అనుకున్నప్పుడు నేను ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తున్నాను, మోడర్న్ లవ్ విత్ క్యాన్సర్ బిఫోర్ గోయింగ్ టు స్పెయిన్ ట్రీట్మెంట్. మోడర్న్ లవ్ హైదరాబాద్ అని అమెజాన్ ప్రైమ్లో వచ్చిందండి. ఐ వాజ్ ఎపిసోడ్ డైరెక్టర్. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ అని ఒక్కసారి బాలు మున్నంగి గారిని కలవండి అంది. న్యూమరాలజిస్ట్ ఆయన, సంజయ్ దత్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పారు. నేను అన్నా ఒక నంబర్ మార్చడము పేరు మార్చడం వల్ల క్యాన్సర్ పోతుందంటే ఐ డోంట్ బిలీవ్. సైన్స్ ఎందుకండి అలా అనమాట. వాదించలేదు కానీ దట్స్ వాట్ ఐ బిలీవ్. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దట్ సైన్స్. లేదు నా కోసం మీరు రావాలంటుంది 2 days లో షూట్ పెట్టుకుని నేను వెళ్ళను అంటాను. నేను October 8th, 2021 అది ఫస్ట్ టైం ఆయన కలిసి. నాకు డేట్ ఎందుకు గుర్తుందంటే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేసారు బాలుగారు ఆయన ఆఫీస్లో. తిన పుష్ చేసింది, వెళ్ళు 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 వెళ్ళండి వెళ్ళండి దేవికా గారు అంటే వెళ్ళి కూర్చున్నానండి. సరే ఇది షూట్ మధ్యలో ఇది ఎక్కడ గొడవ అని వెళ్ళి కూర్చున్నా. ఆ రోజు ఆయన రాలేదు. అయ్యో. October 8th టైం ఇచ్చారు, కూర్చున్నాను స్టూడియోలో. వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చెప్పారనమాట, అనుకోకుండా అజయ్ దేవగన్ గారు వచ్చారండి, ఇది ప్రొలాంగ్ అయిపోయిందండి, ఏమనుకోకండి, రేపు మార్నింగ్ వచ్చేయండి. October 9th వెళ్ళానండి. చెప్పిన టైంకి పాపం ఆయన ఉన్నారు, వెళ్ళాను. ఆయన అన్నారు, నిన్న కలిస్తే మీకు మంచి మాట చెప్పేవాడిని కదా, 8 నెంబర్ మీకు యాంటీ అండి, ఇవాళ 9 కలవాలని ఉంది. 9 నెంబర్ నా నంబర్. 18th May బర్త్డే, సో ఇట్స్ 9 నెంబర్. 18th May నా? మొన్న అయింది. నాది 19th May. Oh my God! How come? We both will celebrate. Oh my God! Oh wow! So ఆయన అన్నారు 9 నెంబర్ కాబట్టి మిమ్మల్ని 9th కలవాలి, ఎందుకంటే మీరు పాజిటివ్ న్యూసే వినబోతున్నారు అని చెప్పారు. అంటే ఈ లాజిక్ అంతా ఏంటి అని సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. న్యూమరాలజీ సైన్స్, ప్రతి మనిషికి ఒక నంబర్, ఒక డిగ్రీస్. ఇప్పుడు ఎర్త్ ఎందుకు ఇన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది, ఈ పొజిషన్లో ఎందుకు ఉంటుంది, ఇవన్నీ బేస్డ్ ఆన్ నంబర్స్ అండ్ సైన్స్. ఇట్ ఈస్ సైన్స్ అమ్మా అని చెప్పారు. చెప్పే అని అన్నారు, నథింగ్ ఇస్ గోయింగ్ టు టచ్ యూ. అది నాకెందుకు నచ్చిందంటే నాకు అది నమ్మాలనిపిస్తుంది. అలా అని కూడా కాదండి, ఇప్పుడు మీకు నమ్మకం నాకు నమ్మకం అని కాదు, బట్ ఆయన చెప్పిన క్యాల్కులేషను, మీకు ఏదో దానం చేసేయండి మీకు ఏదో మంచి జరిగిపోతుంది, ఈ హోమం చేయండి మీకు ఏదో అసలు అది చెప్పరు. ఆయన బాలుగారు ఒకటండి, ఆయన కూడా నేను నమ్మిందే ఆయన నమ్ముతున్నారు. డివినిటీ అంటుంటుంది కానీ డివైన్ గాడ్ అని కాదు. కరెక్ట్ కరెక్ట్. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దట్ అని చెప్పారు. అది చాలా పవర్ఫుల్ వర్డ్స్. అది తర్వాత నాకు మ్యాప్ చేసి చెప్పేశారండి, మీ జర్నీ ఇది, అవును కష్టపడాలి, చాలా కష్టపడతారు ఫిజికల్గా. మీకు ఈ స్పెయిన్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందన్నారు. తర్వాత ఏమన్నారంటే ఆ జర్నీలోనే చెప్పారు, ఫిజికల్గా చాలా పెయిన్ పడతారు మీరు, తర్వాత వచ్చేసాక కూడా ఉంటుంది, మీకు ఈ ఏడాది నుంచి బాగుంటుంది, డెత్ అనేది మీకు లేదు, యూ విల్ లివ్ విత్ యువర్ ఫ్యామిలీ. అప్పుడు నేను పుష్ చేశాను, ఎన్నేళ్ళు బతుకుతాను చెప్పారు మామూలుగా చెప్పారు. నేను థ్యాంక్స్, ఇట్స్ అ బోనస్ ఫర్ అ క్యాన్సర్ పేషెంట్, ఇట్స్ అ బోనస్ if you have few months or few years. ఆయన చెప్పినసారి ప్రతిసారి నాకు ఒక పెద్ద హోప్తో ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. నిజం, ఆయన చెప్పారు కదా ఇంకేంటి తిరుగులేదని. ఈవెన్ మీరు స్పెయిన్ వెళ్ళినప్పుడు అనుకుంటా, ఐ థింక్ ఈరోజు డాక్టర్ మిమ్మల్ని కలవరండి. అరే మై గాడ్, ఎలా చెప్పారండి ఆయన? నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏమండి దేవిక గారు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఈరోజు నేను ఫోన్ చేశాను, డాక్టర్ రేపు కలవరండి ఆవిడ్ని. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవిక గారికి చెప్పాక మీకు కూడా అది నిజమా కదా మీరు తర్వాత తెలుసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను. ఈ రోజు ఆవిడని డాక్టర్ కలవరు, పర్టికులర్ డేనే కలుస్తారు, అక్కడ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి వెనక్కి నిజంగా చెప్పారు. January 3rd, 2022 వాజ్ మై అపాయింట్మెంట్ ఇన్ స్పెయిన్. December ఎండ్కి వెళ్ళిపోయాను నేను, ఒక 2 days ముందు వెళ్ళాము. January 3rd హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటే షీ ఎక్స్టెండెడ్ హర్ హాలిడే అని చెప్పారండి.
నేనన్నా నేను ఇక్కడ యూరోస్లో రెంట్ కట్టుకుంటూ పిల్లల్ని తీసుకుని అంటే స్పెయిన్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు, కానీ కొంచెం లేడ్ బ్యాక్ యాటిట్యూడ్ మనలాగా. అమెరికాలో లాగా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు రావద్దు, ఇది ఏంటి ఆయన అన్నారు, మీరు వెళ్తున్నారు కానీ ఆవిడ కలవదు, ఆవిడ 10 రోజులు కానీ కలవదండి మిమ్మల్ని అని చెప్పారు. అదేంటండి ఎందుకు వెళ్దాను, లేదండి మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళాను. లిటరలీ 13th January షీ మెట్ మీ. దట్స్ వాట్ హీ టోల్డ్ మీ. అండ్ మధ్యలో చేయిరిగింది, మీ బోన్స్, ఆయన చెప్పింది ఇంకో మాట అండి, మీ బోన్స్ ఫ్రెజైల్ అండి, ఫ్రాక్చర్స్ కి చాలా దారితీస్తుంది. అవును, బ్రోక్, ఒకదాని మీద ఒకటి పడిపోయాను అనమాట. ఫ్రెజైల్ ఇలాంటివన్నీ చెప్పారు. మీరు వచ్చేస్తారు, బాగుంటారు, కానీ మీ పెయిన్ ఇంకా ఉంటుంది, ఇది కూడా చెప్పారు. ఎక్కువ డిస్కరేజ్ చేయకుండా కూడా చెప్పాలి కదా, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ త్రూ పెయిన్. దెన్ మొన్న మళ్ళీ రిలాప్స్ అయినప్పుడు వెళ్ళాను ఆయన దగ్గర, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను, ఏడ్చాను. లేదండి. ఇంకోటి మా సిస్టర్ డొనేట్ చేస్తారు, డొనేట్ చేయబోతారేమో అండి డాక్టర్ అంటున్నారు అంటే, మా సిస్టర్ జాతకం మొత్తం చూసి హీ సెడ్ యువర్ సిస్టర్ ఇస్ బార్న్ విత్ ద పర్పస్ ఆఫ్ సేవింగ్ యూ. సో నైస్. అసలు ఆశ్చర్యపోయాను, ఎందుకంటే డాక్టర్ నన్ను ఫీమేల్ టు ఫీమేల్ మ్యాచ్ అవ్వదు అన్నారు. అలాంటిది షీఈస్ బార్న్ టు విత్ ద పర్పస్ టు సేవ్ యువర్ లైఫ్. సో నౌ ఐ బిలీవ్ షీ సేవ్డ్ మీ. అమ్మవారు, అవును, మా ఇంట్లో అమ్మవారు అనమాట. సో అలాంటివన్నీ చెప్పారండి బాబు. అవును. అండ్ ఇప్పుడు అన్నారు, ఇంకా నేను కొన్ని రోజుల క్రితం ఫోన్ చేశారు కదా, అవును, నేను ఫోన్ చేసి మాట్లాడాను, మీకు కూడా మాట్లాడారు. మీరు ఇప్పుడే చేయండి దేవి గారు, చేస్తారా చేయరా? ఇప్పుడు నాకు చెప్పారు ఏంటంటే ఎలా ఉందంటే, హెల్త్ బాగానే ఉందండి. ఏం బాగానే ఉంది కాదండి, అంతా బాగుంది. నౌ యూ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. నేను అందుకే ఫోన్ చేశాను, నాకు ఎవరు ఇస్తారండి జాబ్ అంటే, డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్, థింగ్స్ విల్ హ్యాపెన్. అంత ధైర్యం అనమాట. సో న్యూమరాలజీ నమ్మేస్తున్నానని కాదు, నమ్మట్లేదని కాదు, గుడ్డిగా నమ్మట్లేదు, మనం ఏమీ లేదు, అబ్సల్యూట్లీ నమ్మట్లేదు. చాలా మంది అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఒకళ్ళు ఈత రాక లోపల నీళ్ళలో పడిపోతే ఏది దొరికితే అది అందుకుంటాం కదా, నాకు అలాగా ఆయన చేయించారండి. ట్రూ. బాలుగారు చాలా సపోర్ట్ చేశారు. అవును, చాలా అంటే అసలు ఫిక్సింగ్ ద టైమ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్, ఆ ముహూర్తాలు చూడటం అని నాకు నమ్మకం లేదు, తెలీదు. ఈ టైంలో ఈ డేట్కి చేయించుకోండి. మా డాక్టర్లు కూడా అది ఫాలో అయ్యారండి. డాక్టర్లు ఏంటి మీరు నమ్మరు, నేను ఎన్ని చేశానో నాకే తెలుసు. ఇట్స్ గివ్ మీ లాట్ ఆఫ్ పీస్. సో నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన దాంట్లో బాలమున్నంగి గారు ఉన్నారు. ఆయన ఏమీ ఆశించకుండా నాకు చాలా చాలా సపోర్ట్ అండి. యావరేజ్ స్టూడెంట్, వాడి దృష్టిలో చదువుతో ఏం చేయలేము. ఏమన్నంటే బోర్డ్ అని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. సచిన్ టెండూల్కర్ ఇంతే చదువుకున్నాడు, ఇంకొకటి ఇంతే చదువుకున్నాడు. రే బాబు 1000 మందిలో 1,00,000 మందిలో ఒకళ్ళిద్దరు ఉంటారా, నువ్వేంట్రా అలాంటి కేసెస్ని పట్టుకుని నేను ఏదో చేసేస్తానంటావు అని అంటే, బాలుగారు అన్నారు, మీ వాడు పొలిటికల్ సైడ్ వెళ్తాడో చూస్తుండండి అన్నాడు. నిన్న వాడు పొలిటికల్ ఎలిమెంట్ నమ్మహం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్ ఇప్పుడు అన్నా. వాళ్ళ అక్క వాడు మాట్లాడుకుంటుంటే అన్ని పాలిటిక్సే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అర్ధరాత్రి లేచి 12:30కి అని ఏం మాట్లాడుకుంటున్నారని వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి వింటుంటే ఇలాగా మై గాడ్ అన్ని అంటే నాకు తెలియదు వాడు అంత పొలిటికల్గా వాడి మైండ్ వర్క్ చేస్తుందని. అసలు బాలుగారికి ఎలా తెలుసు? నేను నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మాయిని అడిగా, ఏంటి వాడు అన్నీ అలా మాట్లాడుతుంటే పొలిటికల్ మాట్లాడతారంటే, అమ్మ నీకు తెలీదా వాడు ఎప్పుడు అదే మాట్లాడతాడు. మన ఇంట్లో పిల్లలే వాళ్ళు పర్సనల్గా ఏం మాట్లాడుకున్నారు, ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి, వాడు మైండ్ టువర్డ్స్ ఎటు వెళ్తోంది అనేది నాకు తెలీదు. నేను షాక్ అసలు. నేను ఒకటే అన్నాను, సార్ నా వెనకాతలు ఏమీ ఆస్తులు లేవు, నా జీతం చూస్తేనే వీళ్ళని సర్వైవలింగ్కే సరిపోతుంది, వీళ్ళు ఎలా ఉంటారో చెప్పండి అంటే, మీది చెప్పనా అన్నారు. నాది వద్దండి, నాది అయిపోయింది వదిలేసేయండి అని అంటే, లేదు లేదు అది సరే మీకు సాటిస్ఫాక్షన్ మీ పిల్లలతోనే కదా, మీ పిల్లలది చెప్తానని చెప్పి వాళ్ళిద్దరిది చెప్పిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా సెటిల్ అవుతారు. మీరేం టెన్షన్ పడకండి. ఆ ఒక్క వర్డ్ చాలు నేను ప్రశాంతంగా బతకడానికి కదా. దట్స్ ఇట్. సి అది నిజమా కాదా అది పక్కన పెట్టేస్తే, అవును ఓకే, యూ వాంట్ టు బిలీవ్. అవును, దట్ బిలీఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. బిలీవ్ దట్ థింగ్స్ విల్ బి గుడ్ ఫర్ యూ. అవును, నాకు అది చాలా ఉందండి. ఐ బిలీవ్ దట్ థింగ్స్ విల్ బి గుడ్ ఫర్ మీ. ఐ బిలీవ్ దట్ లైఫ్ ఇస్ గుడ్. అదొకటే నిజం. ఆయన చాలా ప్రిడిక్ట్ చేశారండి నాకు. మంత్ బై మంత్ చెప్పారు, ఈ మంత్ ఇలా ఉంటుంది. అసలు భరించలేని టైంలో ఫోన్ చేసేదాన్ని నేను, నా వల్ల కావట్లేదు బాలుగారు, ఏంటండి ఇంత పెయిన్, అసలు దీన్ని దాటుకొని వెళ్ళగలను. ఈ సెడ్ డేట్ కూడా ఇచ్చారు, March 23rd or 27th of 2024 మొన్న. తర్వాత మీ ఫిజికల్ పెయిన్ తగ్గిపోతుంది,
23rd my infections were out. సూపర్. దాని తర్వాత ఐ లాస్ట్ మై ఐ విజన్. ఈ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్కి లెఫ్ట్ ఐలో కొంచెం బ్లైండ్ స్పాట్ వచ్చింది. ఓకే. ఈ సైడ్ యూల్ ఓవర్కమ్ ఇట్. సో ఇవన్నీ వినడానికి భలే ఉంటాయి. నిజంగా డాక్టర్ చెప్పినా న్యూమరాలజిస్ట్ చెప్పినా నిజం నిజం. బికాజ్ యూ ఫీల్ నో దేర్ ఇస్ హోప్. కానీ ఇప్పుడు ఏం చేద్దామని, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్స్ యాక్చువల్లీ? గెట్ బ్యాక్ టు వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్. ఏం అంటే చేస్తారు? రియల్ వర్క్. ఫిల్మ్ ఇండస్ట్రీ సైడే? ఫిల్మ్ ఇండస్ట్రీనే. నాకు ఇంకేం తెలియదండి. యా. ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్ గాను డైరెక్టర్ గాను ఆపర్చునిటీస్ వెతుకుతున్నాను నేను. కానీ ఇప్పుడు వెళ్ళి నేను అందరితో కలిసి నేను ఫిజికల్గా ఫిట్గా లేనంటే కష్టం. కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ లిటిల్ ఈజీ. బట్ వెరీ సూన్ ఐ విల్ గో బ్యాక్ టు ఐ నో వర్క్. నేను టిపికల్గా చేసేది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, వెబ్ సిరీస్ మూవీనో, స్క్రిప్ట్ టు ఫినిషింగ్ స్టేజ్ డెలివరీ దాకా ఐ హ్యాండిల్ ఎవ్రీథింగ్. క్రియేటివ్స్ కానీ, ప్రొడక్షన్ సైడ్ కానీ, డెలివరీ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అన్నీ నేను ఓవర్సీ చేసి ఐ కెన్ హ్యాండిల్ ప్రాజెక్ట్స్. సో అదొక ప్రొఫైల్. ప్లస్ నాకు డైరెక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఒకసారి వచ్చింది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఐ వాంట్ టు డైరెక్ట్, వెదర్ ఇట్స్ వెబ్ సిరీస్ ఆర్ ఫిల్మ్స్. Films are my first love. So I'm looking forward to life, looking forward to my career. రైట్. నెక్స్ట్ ప్లాన్ అదే. ఇప్పుడు చిన్నాడికి ఏజ్ ఎంతండి? 12 ఏళ్ళండి. ఓ, వాడు పని వాడు చేసుకుంటాడు. అబ్బా, వీడియో గేమ్స్ అని ఇదని అదని వాడు. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఐ డోంట్ వాంట్ హిమ్ టు సీ దిస్ ఇంటర్వ్యూ. ఎందుకంటే అసలే చదువుకోడు కాబట్టి. బట్ మా పెద్దవాడికి వాడికి 11 ఏళ్ళు తేడా అండి. చెప్పా కదా ఇందాక. అంత కంపాషన్ చూడలేదు నేను. ఉంటుందని అనుకోలేదు, ఊహించలేదు. కొట్టుకుంటారు, వేరే విషయం, కొట్టుకుంటారు. కానీ అన్నని ఏమనకూడదు. వీడేమో నా తమ్ముడు. దట్ గివ్ మీ లాట్ ఆఫ్ చాలా హ్యాపీగా, లాట్ ఆఫ్ జాయ్. యా, వాడే ఎటు వెళ్తాడంటే వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ ద చిల్డ్రన్, దట్స్ ఫైన్. ఒకటే చెప్తాను, నువ్వు మీ అన్నని ఫుల్గా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుని చూడక్కర్లేదు, కానీ ప్రేమ మటుకు ఎప్పుడు ఉంచుకోనన్నా. అదొక్కటి మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను, ఎక్కువ పంపు కొట్టకుండా. బట్ దే ఆర్ వెరీ లవింగ్ టు ఈచ్ అదర్. యా, చిన్నవాడు ఐ థింక్ హీల్ హ్యావ్ సమ్ గుడ్ బ్రైట్ ఫ్యూచర్. డెఫినెట్లీ. వాళ్ళకి బంగారం లాంటి మదర్ ఉందండి. కానీ చాలా అండి, పేరెంట్స్ నుంచి మనకి తెలియకుండా నేర్చుకుంటాం. మా అమ్మమ్మ గారిది ఒక చిన్న విషయం చెప్తాను ప్లీజ్. షీ వాజ్ 47 when she lost her husband. 49 or 47. I was 47 when my husband passed away. సో తను వచ్చి నాతో ఉంది ఒక 5 నెలలు మా హస్బెండ్ పోయాక. షీ passed away too recently, 96. I asked her, అమ్మమ్మ ఎలా భరించావు అమ్మమ్మ తాతగారు పోయినప్పుడు? నువ్వు ఆవిడకి అప్పటికే 11 మంది పిల్లలు. నీ మైండ్ సెట్ ఏంటి? ఐ వాంట్ అండర్స్టాండ్, బికాస్ నేను ఐఎమ్ స్టిల్ కోపింగ్ అప్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. అండ్ షీ సెడ్ ఒకటే మాట ఉందండి, ట్రైన్లో వెళ్తున్నాం అమ్మా, స్టేషన్ వచ్చింది, ఆయన దిగిపోయారు, నేను ముందుకెళ్ళాను, పిల్లలకి వంట చేసి పెట్టుకోవాలి కదా. లుక్ ఎట్ ద పర్పస్, సింపుల్. షీ హ్యాస్ టు ఫీడ్ హర్ కిడ్స్, షీ హ్యాస్ టు లివ్ హర్ లైఫ్. కరెక్ట్. హీ లెఫ్ట్. యాక్సెప్టెన్స్. కరెక్ట్. మనం యాక్సెప్ట్ చేసేసుకోవాలి అన్నీ, దాంట్లో సొల్యూషన్ వెతుక్కోవాలి అని ఆవిడ చిన్న కథలా చెప్తే అది హత్తుకుపోయింది నాకు. గ్రేట్ లేడీ. నౌ దేవిక గారు ఈజ్ రెడీ ఫర్ వర్క్, ఐ థింక్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరు ఎక్కడున్నా దేవిక గారు ఇస్ రెడీ. ఇన్ 1 or 2 monthsలో ఒక మంచి ఆపర్చునిటీ మీకు రావాలండి. భగవంతుడిని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటున్నాం. ఎంతో మంది మీకు సపోర్ట్ చేశారు ఎన్నో రకాలుగా. బట్ ఇంత స్టోరీ రైట్ నౌ ఐమ్ స్టిల్ వర్కింగ్. గురు ఫిల్మ్స్, సునీత దట్ షీస్ అ ప్రొడ్యూసర్. షీఈస్ యాక్చువల్లీ been very supportive. Okay. So I'm still working. I have not seen her in months, kani she's there and support. So like I told you, a lot of people surrounded me with lot of blessings. Correct. I'm ready to interview చేయడం నా అదృష్టం. అండ్ బాలు మున్నంగి గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కృతజ్ఞతలు మీకు కూడా. థ్యాంక్స్ అండి. సో నైస్. It's so nice for me to come out of bed rest and చక్కగా ఇక్కడ కూర్చుని కొంచెం మేకప్ వేసుకొని కూర్చోవడం బాగుంది చాలా రోజులకి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అయ్యో, సో మచ్. మై ప్లెజర్. ఇవాళ మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ రియలీ. అంటే ఎంత పెయిన్ వచ్చినా చలో లెట్ us face it, no problem. అదొకటే దారి, ప్రిపేర్ అయిపోయా, వేరే దారి లేదు. That's the only way I know. True. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఎస్ మొత్తం అంతా ఎస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే వర్క్ స్టార్ట్ చేశానని వినాలి నేను ఖచ్చితంగా.
I'll wait for that word. Thank you. Thank you so much once again, ma'am. Thank you so much, really.